హాయ్ హలో నమస్తే. సో ఈరోజు వచ్చేసి మనం డిస్ట్రిబ్యూషన్ పాయింట్ గురించి తెలుసుకుందాం. ఓకే. సో షార్ట్ ఫామ్లో డిపి అంటాం దీన్ని. సో వాట్ ఈస్ డిపి? సో డిస్ట్రిబ్యూషన్ పాయింట్ అనేది ఒక సైట్ సిస్టమ్ రోల్, అది అందరికీ తెలిసిందే. సో అదేం చేస్తుంది? దట్ కంటైన్స్ సోర్స్ ఫైల్స్ ఫర్ క్లయింట్ టు డౌన్లోడ్. ఓకేనా? సో క్లయింట్కి సంబంధించిన ఫైల్స్ ఏమన్నా కావాలంటే డిపిలో ఉంటాయి. డిపి నుంచి క్లయింట్స్ డౌన్లోడ్ చేసుకుంటాం. ఓకేనా? సో డిపిలో ఏముంటాయంటే సోర్స్ ఫైల్స్ ఉంటాయి. క్లయింట్కి సంబంధించిన సోర్స్ ఫైల్స్ అంటే దానికి కావాల్సిన అప్లికేషన్ కంటెంట్ కానీ, లేదంటే సాఫ్ట్వేర్ అప్డేట్స్ కానీ, ఓఎస్ ఇమేజెస్, బూట్ ఇమేజెస్. ఓకే. సో కంప్లీట్గా కంటెంట్ మొత్తం కూడా డిస్ట్రిబ్యూషన్ పాయింట్లో స్టోర్ అయి ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ ఏముంటుందంటే బై డిఫాల్ట్ దిస్ రోల్ ఇన్స్టాల్స్ ఆన్ సైట్ సర్వర్ వెన్ ఇన్స్టాల్ ఏ న్యూ ప్రైమరీ ఆర్ సెకండరీ సర్వర్ అంటున్నాడు. కాకపోతే ఓన్లీ మీరు డిఫాల్ట్ సెట్టింగ్స్తో ప్రొసీడ్ అయినారంటే ఈ ఇన్స్టలేషన్ సెటప్ అనేది అప్పుడు మాత్రమే నీకు బై డిఫాల్ట్గా మీరు ఏ సర్వర్లో అయితే ప్రైమరీ సైట్ని ఇన్స్టాల్ చేస్తారో అదే సర్వర్లో ఇన్స్టాల్ అయిపోతుంది అనమాట. ఓకేనా? లేదు అనుకున్నారంటే మనకు ప్రైమరీ సైట్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఆప్షన్ వస్తుంది, డిబి సర్వర్ని సెటప్ చేసుకునే ఆప్షన్ వస్తుంది. అక్కడ మనం కొత్త డిబి సర్వర్ని మనం క్రియేట్ చేసుకుని దాన్ని మనం అక్కడ అసైన్ చేసుకున్నామంటే డైరెక్ట్ ప్రైమరీ సైట్లు కాకుండా ఆ డిపి సర్వర్లోనే మనకు డిపి అనేది ఇన్స్టాల్ అవుతుంది అనమాట. ఓకే. సో నెక్స్ట్, దిస్ రోల్ isn't supported at the central administration site. సో సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ సైట్ అంటే క్యాస్. సో ఇది ఓన్లీ ప్రైమరీ సైట్కి సపోర్ట్ చేస్తుంది, క్యాస్కి సపోర్ట్ చేయదు అనమాట. ఓకే, నాకు గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఒక సింపుల్ సినారియో తీసుకుందాం. సిసిఎం సర్వర్ ఇక్కడ ఉంది. ఓకేనా? ఇక్కడ మనకు కన్సోల్ ఉంది. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక సాఫ్ట్వేర్ అప్లై చేసామనుకో, ఎగ్జాంపుల్ వచ్చేసి అడోబ్ రీడర్. ఓకేనా? సో అడోబ్ రీడర్ని డిప్లాయ్ చేసామంటే సో ఫస్ట్ ఏం చేస్తుంది, అడోబ్ రీడర్ డిప్లాయ్ అయిన తర్వాత మనం కన్సోల్లో సైట్లో ఏం చేసినా ఇక్కడ పెద్దవాడు ఉన్నాడు అనమాట, పెద్దన్న. సో ఈ ఎంపీకి తెలియకుండా ఏం చేయలేం, ప్రతి ఒక్కటి ఎంపీ మానిటర్ చేస్తూ ఉంటుంది కాబట్టి సో ఫస్ట్ ఈయనకి తెలుస్తుంది. సో ఈడేం చేస్తాడు, పాలసీని ట్రిగర్ చేసి పాలసీస్ని రెడీగా పెడతారు అనమాట. సో అప్పుడేమవుతుంది, బై డిఫాల్ట్ క్లయింట్కి ఉన్న సైకిల్స్ ప్రకారం ఎంపీని క్వశ్చన్ చేస్తుంది, దీనికి ఏమైనా పాలసీస్ ఉన్నాయంటే అడుగుతుంది. అప్పుడు ఈ పాలసీస్ని క్లయింట్కి ట్రిగర్ చేస్తుంది అనమాట. సో వన్స్ పాలసీస్ అన్ని ట్రిగర్ అయిపోయినాయంటే ఇక్కడ మనకు పాలసీస్ వస్తాయి. వన్స్ పాలసీస్ అన్ని ట్రిగర్ అయిపోయినాయంటే సో దీనికి అర్థమవుతుంది సంథింగ్ ఏదో అడోబీ సాఫ్ట్వేర్ నాకు ఉంది, ఇన్స్టాల్ చేసుకోవాల్సిన పని ఉంది కాబట్టి ఇన్స్టాల్ చేసుకోవాలని తెలుస్తుంది. సో అప్పుడు ఏం చేస్తుంది, ఫైల్స్ కావాలి కదా, అప్పుడు పోయి ఈ తమ్ముని అడుగుతుంది అనమాట డిపిని. సో ఏం చేస్తుంది, ఈ డిపిని అడిగితే డిపి దగ్గర ఆల్రెడీ మనం ఫైల్ పెట్టింటాం కదా, డిస్ట్రిబ్యూట్ చేసింటాం సాఫ్ట్వేర్ని. కాబట్టి డిపి వచ్చేసి నా దగ్గర ఫైల్ ఉంది తీసుకోని చెప్తాడు. అప్పుడు ఈ క్లయింట్ వచ్చేసి డిపిని రిక్వెస్ట్ చేసి మనకు ఏం చేస్తుందంటే డౌన్లోడ్ చేసుకుంటుంది అనమాట సాఫ్ట్వేర్ని. డౌన్లోడ్ చేసుకొని దీనికి దగ్గర పెట్టుకుంటుంది. ఎక్కడ పెట్టుకుంటుంది, క్లయింట్లో ఒక లొకేషన్ ఉంది కదా, సిసిఎం క్యాష్ అని చెప్పేసి ఈ ఫోల్డర్లో పెట్టుకుంటుంది అనమాట సాఫ్ట్వేర్ని, సోర్స్ ఫైల్స్ని. ఇక్కడ నుంచి ఇది ఇన్స్టాల్ చేస్తుంది అడోబ్ని. సో ఇది మొత్తానికి ప్రాసెస్ అనమాట. సో ఎంపీ సర్వర్కి టీపీ సర్వర్ కూడా కమ్యూనికేషన్ ఉంటుంది, అందుకే మనం 2-వే కమ్యూనికేషన్ ఇచ్చాం. ఓకే. సో ఎంపీడిపి, సో ప్రతి ఒక్క సైట్ సర్వర్కి ఎంపీతో సంబంధం ఉంటుంది, అంటే కమ్యూనికేషన్ ఉంటుంది అనమాట. ఖచ్చితంగా ఎంపీ ప్రతి ఒక్క సైట్ సర్వర్ని కమ్యూనికేట్ చేస్తుంది. మీరు ఎంపీకి తెలియకుండా ఏం జరగదు, ఎందుకంటే ఇది మేనేజ్మెంట్ పాయింట్ కాబట్టి అన్నిటిని మేనేజ్ చేయాలి, అదే మేనేజర్ ఏడే. ఓకేనా? సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తామంటే స్కేల్ అండ్ సైజ్ చూద్దాం ఒకసారి. ఓకే. సో ఈచ్ ప్రైమరీ అండ్ సెకండరీ సైట్ సపోర్ట్స్ 250 డిస్ట్రిబ్యూషన్ పాయింట్స్. సో ప్రైమరీ సైట్ అయినా సెకండరీ సైట్ అయినా కూడా మొత్తానికి 250 డిస్ట్రిబ్యూషన్ పాయింట్స్ డిపిస్ మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో ఈచ్ ప్రైమరీ అండ్ సెకండరీ సైట్ సపోర్ట్స్ అప్ టు 2000 అడిషనల్ డిపిస్ దట్ ఆర్ కాన్ఫిగర్డ్ యాజ్ ఫుల్ డిపిస్ అనమాట. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ ప్రైమరీ సైట్ వచ్చేసి కంప్లీట్గా 2250. సో 2250 డిపిస్ని సపోర్ట్ చేస్తుంది. అందులో 2000 వచ్చేసి డిపి
ఫుల్ డిబీస్ అనమాట. ఓకే, సో ఇలా ఉంటుంది అనమాట. సో ఈచ్ ప్రైమరీ అండ్ సెకండరీ సైట్ సపోర్ట్ ఎన్ని చేస్తుంది అంటే 250 డిపి సపోర్ట్ చేస్తుంది. అందులో 2000 ఫుల్ డిపిస్ ఉంటాయి, 250 వచ్చేసి మనకు నార్మల్ డిపిస్ ఉంటాయి అనమాట. సో డిపిస్లో స్టాండర్డ్ అంటాం అనమాట. ఓకేనా, స్టాండర్డ్ డిపి అంటే నార్మల్ డిపి, అది కాకుండా ఫుల్ డిపి అంటే ఫుల్ డిపినే. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, డిపిస్ ఇప్పుడు కూడా 2 టైప్స్ ఉంటాయి, స్టాండర్డ్ డిపి, ఫుల్ డిపి. సో వేరే తేడా ఉండదు. మనం ఈ డిపిని ఇన్స్టాల్ చేసేటప్పుడు ఒక ఆప్షన్ వస్తుంది ఫుల్ డిపి కాన్ఫిగర్ చేయాలొద్దని. అది కాన్ఫిగర్ చేసామంటే అది ఫుల్ డిపి అయిపోతుంది, లేకుంటే స్టాండర్డ్ డిపి అవుతుంది అనమాట. అంతమించి పెద్ద తేడా ఏం లేదు. ఓకే, సో నెక్స్ట్, ఈచ్ డిస్ట్రిబ్యూషన్ పాయింట్ సపోర్ట్స్ కనెక్షన్స్ ఫ్రమ్ అప్ టు 4000 క్లయింట్స్. సో ఒక్క డిపి వచ్చేసి 4000 క్లయింట్స్కి సపోర్ట్ చేస్తుంది అనమాట. ఓకే, ఈచ్ ప్రైమరీ సైట్ సపోర్ట్స్ కంబైన్డ్ టోటల్ ఆఫ్ అప్ టు 5000 డిస్ట్రిబ్యూషన్ పాయింట్స్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమంటే ప్రైమరీ సైట్ సపోర్ట్ చేసేది కంప్లీట్గా 5000 డిపిస్ సపోర్ట్ చేస్తుంది అనమాట. ఓకేనా, సో ఇక్కడ అంటున్నాడు ఈచ్ ప్రైమరీ సైట్ వచ్చేసి 2250 డిపిస్ సపోర్ట్ చేస్తుంది కదా, ఇది సింగిల్ ప్రైమరీ సైట్ యొక్క లెక్క. కంబైన్డ్ టోటల్ వచ్చేసి మనకు 5000 అనమాట. సో డిఫరెన్స్ చెప్తాను, ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాడు. దిస్ టోటల్ ఇంక్లూడ్స్ all the distribution points at the primary site and all the distribution points that belongs to primary sites, child secondary sites. ఓకేనా, సో మన దగ్గర ఒక పిఎస్ ఉంది మన హైరాకీలో, దాని కింద సెకండరీ సైట్స్ 2 ఉన్నాయి అనుకో. ఓకేనా, సో ఒక్క పిఎస్ వచ్చేసి 2250 సపోర్ట్ చేస్తుంది, అలాగే సింగిల్ ఎస్ఎస్ కూడా మనకు 2250 సపోర్ట్ చేస్తుంది కదా. సో ఈ లెక్క ప్రకారము ఇది కూడా మనకు 2250 అనుకున్నామంటే మొత్తం మీద ఎన్ని కావాలి మనకు, ఇది వచ్చేసి 2650 అంటే 4500, ఇది వచ్చి 6000. ఓకే, సో కంప్లీట్గా మనకు 6750 డిబిస్ మనకు వస్తాయి కదా ఈ హైరాకీ చూసుకున్నామంటే. ఓకేనా, కాకపోతే ఇన్ని డిబి సపోర్ట్ చేయదు అనమాట ప్రైమరీ సైట్ అనేది, అంటే ఈ ప్రైమరీ సైట్ పైన ఉండేది ఓన్లీ 5000 వరకు సపోర్ట్ చేస్తుంది, అది ఇక్కడ చెప్తున్నాడు అనమాట. సో నువ్వు ఇక్కడ దీని కింద ఎన్ని సెకండరీ సైట్స్ పెట్టుకున్నా కూడా, ఓకేనా, 4 ఉన్నా, 3 ఉన్నా, 2 ఉన్నా, ఎన్ని ఉన్నా కూడా ఓన్లీ మొత్తానికి వచ్చేసి 5000 సపోర్ట్ చేస్తుంది అనమాట. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని మనకు ఈ ప్రైమరీ సైట్ కింద సెకండరీ సైట్స్ ఎక్కువ ఉన్నాయంటే దాని యొక్క డిపిస్ని మనం కాన్ఫిగర్ చేసుకోవాలి. సో మ్యాక్సిమం 5000, అంతమించి పోకూడదు. ఓకే, గుర్తుపెట్టుకోండి, మెయిన్ పాయింట్ ఇది. సో నెక్స్ట్, ఈచ్ డిపి సపోర్ట్స్ కంబైన్డ్ టోటల్ ఆఫ్ అప్ టు 10,000 ప్యాకేజెస్ అండ్ అప్లికేషన్స్. సో డిపి కూడా మొత్తానికి ఒక 10,000 అప్లికేషన్స్ వరకు సపోర్ట్ చేస్తుంది అనమాట. అంటే డిస్ట్రిబ్యూట్ చేసేది ఒక 10,000 ప్యాకేజెస్ కానీ మనం డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు డిపికి. ఓకే, ఇది మెయిన్. ఇంకొక ఇంపార్టెంట్ నోట్ అయితే ఉంది, ఇది ఐఎంపి అని పెట్టుకోవచ్చు, ఇంపార్టెంట్ నోట్. సో ఏమంటే ది యాక్చువల్ నెంబర్ ఆఫ్ క్లయింట్స్ దట్ 1 డిపి కెన్ సపోర్ట్ depends on the speed of the network and hardware configuration of the server. ఓకే, సో మన హైరాకీలో ఉన్న నెట్వర్క్ యొక్క స్పీడ్ని బట్టి, అదేవిధంగా డిపి యొక్క హార్డ్వేర్ కాన్ఫిగరేషన్ బట్టి ఈ సపోర్టింగ్ అనేది మనకు తేడా వస్తుంది అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నెట్వర్క్ స్పీడ్ తక్కువ ఉందంటే మీకు 4000 క్లయింట్స్ సపోర్ట్ చేసే డిపి ఓన్లీ 2000 క్లయింట్స్ సపోర్ట్ చేస్తుంది, ఎందుకంటే దాని నెట్వర్క్ లేదు కాబట్టి, అంటే దాని బ్యాండ్విడ్త్ లేదు కాబట్టి. అలాగనమాట. ఒక నెట్వర్క్ స్పీడ్ బాగున్నా కూడా హార్డ్వేర్ తక్కువ ఉందనుకో, అది నీకు ఫుల్ అయిపోతుంది కదా నీ మెమరీ అనేది. సో సిపియూ ఫుల్ అవుతుంది, మెమరీ ఫుల్ అవుతుంది, సో సర్వర్ స్లో అవుతుంది, కొంచెం సర్వర్ డౌన్ అయిపోతుంది, చచ్చిపోతుంది. కాబట్టి అట్లా కాకుండా సో మనం ఏం చేయాలి, మినిమం కాన్ఫిగరేషన్ ఇది డిపికి మినిమం కాన్ఫిగరేషన్ అనమాట. కనీసం 2 కోర్స్ అన్న ఉండాలా, 8 GB ర్యామ్ ఉండాలా, ఇంకా హార్డ్ డిస్క్ అనేది మనం ఎన్ని ప్యాకేజ్ని సపోర్ట్ చేస్తామో దాని తగ్గట్టు మనకు స్పేస్ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఇది మినిమం. కాకపోతే నేనైతే రికమెండ్ చేసేది ఏమంటే 4 కోర్స్ పెట్టుకోండి, 16 GB ర్యామ్ పెట్టుకోండి. అట్లా పెట్టుకున్నామంటే ఇన్ కేస్ లోడ్ ఎక్కువ పడినా కూడా సర్వర్ అనేది ఏం కాదనమాట. ఓకే, సో ఇది నేను రికమెండ్ చేసేది మాత్రం 4 కోర్స్ 16 GB ర్యామ్ ఉండాలి. ఇంకా హార్డ్ డిస్క్ అంటావా మినిమం ఒక 1 TB సరిపోతుంది నార్మల్ హైరాకీ వాళ్ళకైతే. ఇంకా ఎక్కువ ప్యాకేజ్ చేస్తున్నారు అన్నారంటే వాళ్ళ దాన్ని బట్టి ఉంటుంది అనమాట. సో ఇక్కడ 10,000 ప్యాకేజెస్ అంటే నీకు ప్యాకేజ్ సైజు మనం గుర్తుపెట్టుకోవడం కాదు, కానీ మెయిన్ యొక్క అప్లికేషన్ యొక్క సైజ్ గుర్తుపెట్టుకోవాలి.
ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక అడోబీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇచ్చినాం అనుకో. సో అడోబీ ఫోటోషాప్ కానీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కానీ ఒక్కొక్కటే మనకు 4.5 జీబీ దాకా వస్తుంది అనమాట ఒక్కొక్క సాఫ్ట్వేర్. సో అలాంటప్పుడు ఎక్కువ సాఫ్ట్వేర్స్ మనం వేసుకుంటూ వెళ్ళామంటే మనకు డిస్క్ స్పేస్ ఎక్కువ కావాలి కాబట్టి సో మనం డిప్లాయ్ చేసే సాఫ్ట్వేర్ని బట్టి దాని యొక్క సైజుని బట్టి మనం డిస్క్ స్పేస్ అనేది మారుతూ ఉంటుంది. ఓకే. సో ఇది మనకు కన్సిడర్ చేసుకోవాల్సిన మెయిన్ విషయాలు. ఓకే. సో నెక్స్ట్ కన్సిడర్ ఇఫ్ ఫుల్ డిపి కాన్ఫిగర్. సో మీరు ఫుల్ డిపిని కాన్ఫిగర్ చేశారంటే మీరు ఖచ్చితంగా ఈ పాయింట్స్ ఇవి కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ కన్సిడర్ చేసుకోవాలి. సో ఏమంటే మెయిన్ విషయం వచ్చేసి ఫుల్ డిపిస్ యాక్ట్ లైక్ ఎ క్లయింట్స్ వైల్ పుల్లింగ్ ది కంటెంట్ ఫ్రమ్ ది సోర్స్ డిపిస్ అనమాట. ఓకేనా. సో ఫుల్ డిపి కాన్ఫిగరేషన్లో ఎలా ఉంటుందంటే సోర్స్ డిపిస్ అని మనం యాడ్ చేయాలి. సో ఇప్పుడు ఒక డిపి ఉంది ఇక్కడ, ఇంకొక డిపి క్రియేట్ చేసుకున్నాం, దీనికి వచ్చేసి మనం ఫుల్ డిపి మాదిరి కాన్ఫిగర్ చేసుకున్నాం. ఓకే. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ని మనం డిప్లాయ్ చేస్తామంటే అడోబీ సాఫ్ట్వేర్ని మనం డిపికి డిప్లాయ్ చేస్తాం డైరెక్ట్. ఓకేనా. అంటే స్టాండర్డ్ డిపికి డిప్లాయ్ చేస్తాం. స్టాండర్డ్ డిపికి సాఫ్ట్వేర్ వెళ్ళిపోతుంది. ఇక స్టాండర్డ్ డిపి ఎక్కడి నుంచి సోర్స్ తీసుకుంటుంది కంటెంట్, ఈ అడోబీ సాఫ్ట్వేర్ని మనం ఒక ఫైల్లో పెడతాం కదా, సారీ ఒక ఫోల్డర్లో పెట్టేసి లొకేషన్ ఇచ్చేస్తాం. అంటే షేర్ పాత్ లొకేషన్లో మనం పెట్టుకుంటాం. అప్లికేషన్ షేర్ అనుకో. ఓకేనా. యాప్ షేర్. సో ఈ యాప్ షేర్లో మనం ఈ సోర్స్ ఫోల్డ్స్ పెట్టేస్తాం మనం. ఓకే. సోర్స్ ఫైల్స్ పెట్టేస్తాం. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ స్టాండర్డ్ డిపి అనేది వచ్చేసి ఓన్లీ ఫైల్ పాత్ ఎక్కడైతే ఉంటుందో ఫైల్ పాత్ సోర్స్ ఫైల్ నుంచి ఆ ఫైల్ని తీసుకుంటుంది అన్నమాట. ఓకే. ఇది మెయిన్ విషయం. కాకపోతే ఫుల్ డిపికి మనం ఏమన్నా ఒక సాఫ్ట్వేర్ని డిస్ట్రిబ్యూట్ చేస్తామంటే ఫుల్ డిపి ఈ సోర్స్ ఫైల్ లొకేషన్కి వెళ్ళదు. ఇదేం చేస్తుంది, ఈ ఫుల్ డిపిలో మనము స్టాండర్డ్ డిపిని కాన్ఫిగర్ చేస్తాం. ఆ స్టాండర్డ్ డిపి పేరు ఏమంటామంటే సోర్స్ డిపి అంటాం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది దీనికి సోర్స్ డిపి అనుకో. ఓకే. అప్పుడు ఏం చేస్తుంది, ఈ ఫుల్ డిపికి ఏం సాఫ్ట్వేర్ అయితే మనం డిప్లాయ్ చేస్తామో అంటే డిస్ట్రిబ్యూట్ చేస్తామో ఆ సాఫ్ట్వేర్ని మెయిన్ ఫైల్ ఉన్న లొకేషన్ నుంచి తీసుకోకుండా దానికి అసైన్ చేయబడిన సోర్స్ డిపి దగ్గర నుంచి లాక్కుంటుంది అనమాట. ఓకే. ఇది మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది. అదే ఇక్కడ అంటున్నాడు ఫుల్ డిపిస్ యాక్ట్స్ లైక్ ఏ క్లయింట్స్ వైల్ పుల్లింగ్ ది కంటెంట్ ఫ్రమ్ ది సోర్స్ డిపి. సో సోర్స్ డిపి నుంచి కంటెంట్ లాక్కునేటప్పుడు అవి క్లయింట్స్గా పనిచేస్తాయి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క డిపి వచ్చేసి మనకు 4000 క్లయింట్స్కి సపోర్ట్ చేస్తుందని చెప్పేసి మనం చెప్పాం కదా ఇంతకుముందు. ఓకే. సో నీ హైరాకీలో ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. నీ హైరాకీలో ఒక 5000 విండోస్ మిషన్స్ ఉన్నాయనుకో, అంటే క్లయింట్స్ ఉన్నారు. ఓకేనా. సో 5000లో అట్ ఏ టైం అంటే మనం చెప్పలేం కానీ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక సాఫ్ట్వేర్ని ఫుల్ డిపికి డిస్ట్రిబ్యూట్ చేసావు. ఓకే. ఆ సాఫ్ట్వేర్ని డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత ఏమవుతుంది, ఆ టైంలో ఈ డిపి ఈ 4000 క్లయింట్స్లో కనీసం ఒక 1000 క్లయింట్స్ని, అంటే 1000 క్లయింట్స్ ఈ డిపి కనెక్ట్ అయి ఉన్నారు, అంటే 1000 విండోస్ క్లయింట్స్ అనమాట. 1000 విండోస్ క్లయింట్స్ ఈ డిపి కనెక్ట్ అయ్యి వాళ్ళకి ఏదో కావాలంటే వాళ్ళు తీసుకుంటున్నారు అనుకో. సంథింగ్ ఏదైనా ఫైల్ కావచ్చు, లేకపోతే విండోస్ అప్డేట్స్ కావచ్చు, ఏదో ఒకటి వాళ్ళకి కావాల్సిన కంటెంట్ లాక్కుంటున్నారు. సో ఇక్కడ మనం చెప్పాం కదా ఫుల్ డిపి క్లయింట్గా మనకు యాక్టివేట్ అవుతుందని చెప్పేసి వాళ్ళు పుల్లింగ్ ద కంటెంట్. ఈ టైంలో మనం ఏదైనా ఫుల్ డిపికి మనం కంటెంట్ డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత ఆ ఫుల్ డిపి కూడా క్లయింట్గా వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 2000 ఫుల్ డిపిస్ ఉన్నాయంటే ఆ ఫుల్ డిపిస్ అన్నీ కూడా ఈ డిపిస్కి మనకు అది కంటెంట్ తీసుకోవడం వల్ల ఇప్పుడు ఏమవుతుంది, ఈ 4000 క్లయింట్ సపోర్టింగ్లో 3000 అయిపోతాయి అన్నమాట. సో ఓన్లీ 1000 లెఫ్ట్ ఉంటాయి. ఓకే. సో అది మెయిన్. సో ఫుల్ డిపి సపరేట్గా ఈ క్లయింట్ సపోర్టింగ్ సపరేట్గా అయితే ఉండదు. డిపికి సోర్స్ డిపి కన్వర్ట్ అయ్యింది, ఫుల్ డిపిస్ ఉన్నాయంటే దాని కింద సో అవి కూడా క్లయింట్గా కన్వర్ట్ అవుతాయి అన్నమాట. సో ఈ టైంలో వేరే క్లయింట్ సపోర్ట్ చేస్తుందంటే వాళ్ళు వెయిట్ చేయాల్సిందే ఈ ఫుల్ డిపి క్లయింట్ అయిపోయేంత వరకు. ఓకే. సో ఫైన్. సో ఇవి వచ్చేసి డైరెక్ట్ సోర్స్ డిపి నుంచి కంటెంట్ తీసుకుంటాయి. కంటెంట్ తీసుకునేటప్పుడు అవి క్లయింట్స్గా మనకు కన్సిడర్ చేసుకోవాలి. ఓకే. ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ది నెంబర్ ఆఫ్ ఫుల్ డిపిస్ that one source DP can support similarly depends on the speed of the network and the hardware configuration. సో ఇందాక మనం చెప్పుకున్నట్లు ఈ ఫుల్ డిపిస్ కూడా మనకు మెయిన్ సోర్స్ డిపి సపోర్ట్ చేయాలంటే దాని యొక్క కాన్ఫిగరేషన్, దాని యొక్క నెట్వర్క్ స్పీడ్ని బట్టి ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట. ఓకే. సో ఇది మెయిన్. అండ్ ఆల్సో ద అమౌంట్ ఆఫ్ కంటెంట్ దట్ యూ హ్యావ్ డిప్లాయ్. సో మనం డిప్లాయ్ చేసిన కంటెంట్ బట్టి కూడా ఉంటుంది అనమాట. సో దిస్ ఎఫెక్ట్
ఈజ్ బికాస్, సో ఎందుకు ఇలా ఉంటుంది అంటే మెయిన్ రీజన్ వచ్చేసి ఎందుకంటే unlike client that typically access the content at different times during a deployment, all pull DPs request the content at the same time అన్నమాట. సో ఈ పాయింట్కి మీనింగ్ ఏమంటే ఇప్పుడు ఒక డిపి అయితే ఉంది, ఓకేనా. సో డిపికి మనం డిస్ట్రిబ్యూట్ చేసాం అడోబి రీడర్, ఓకే. సో దీన్ని డిప్లాయ్ చేసాం. ఎంతవరకు డిప్లాయ్ చేసాం? ఒక 2000 క్లయింట్స్కి డిప్లాయ్ చేసాం అనుకో, ఓకే. సో ఈ 2000 క్లయింట్స్ కూడా ఒకేసారి వచ్చి డిపి దగ్గర అడోబి సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకోవు కదా. ఈ క్లయింట్లో చాలా మంది ఆ, అంటే విండోస్ ఆఫ్ చేసి ఉండొచ్చు, కొంతమంది రీస్టార్ట్ చేస్తుంటూ ఉండొచ్చు ఆ టైంకి, లేకపోతే కొంతమంది మెయింటెనెన్స్, అంటే వాళ్ళు డౌన్లోడ్స్ తర్వాత చేద్దామని చెప్పేసి ఆగి ఉండొచ్చు, ఓకే. ఇలా చాలా ఉంటాయి కదా, కొంతమంది లీవ్లో ఉండొచ్చు, అంటే విండోస్ ఆఫ్ చేసి పెట్టిండొచ్చు అనమాట ల్యాప్టాప్ని. సో ఇలా ఉంటాయి కదా. కాబట్టి మనం డిప్లాయ్ చేసినప్పుడు క్లయింట్స్ అందరూ ఒకే టైంలో వచ్చి కనెక్ట్ చేసుకొని డౌన్లోడ్ చేయదు టీపీ, ఓకే. కాబట్టి వాళ్ళు ఎప్పుడైతే ల్యాప్టాప్ ఆన్ చేస్తారో అప్పుడు పాలసీ స్టిక్కర్ కావాలా, దాని తర్వాత దానికి టైం దొరికినప్పుడు డౌన్లోడ్ చేసుకొని నెట్వర్కింగ్ బ్యాండ్విడ్త్ పట్టుకొని అది డౌన్లోడ్ చేసి పెట్టుకొని ఇన్స్టాల్ చేస్తుంది సాఫ్ట్వేర్ని. ఇలా ఉంటుంది యాక్చువల్గా క్లయింట్ పద్ధతి, ఓకే. ఇది నార్మల్ పద్ధతి. కాకపోతే ఈ పుల్ టిపిస్ ఉన్నాయి కదా, ఈ పుల్ టిపిస్ ఏం చేస్తుందంటే నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ 2000 పుల్ టిపిస్ని కాన్ఫిగర్ చేసావు అనుకో, ఇవన్నీ కలిసి కూర్చొని మాట్లాడుకుంటాయి అన్నమాట. ఒక్కసారి పడతాయి డిబి పైన, ఓకేనా. దానికి బుద్ధి పుట్టినప్పుడు రావు, అన్నీ కలిసి ఒక్కసారి కూడబలుకొని డిబి పైన దుంకుతాయి అనమాట. సో అప్పుడు ఏమవుతుంది, ఒక్కసారిగా 2000 క్లయింట్స్కి డిబి సపోర్ట్ చేయాలి కాబట్టి దీని యొక్క నెట్వర్క్ స్పీడ్ హార్డ్వేర్ మనం కన్సిడర్ చేసుకోవాలి, ఓకే. సో నెక్స్ట్, full DPS can request all available content, not just content that is applicable to them. ఇది మెయిన్ పాయింట్ అనమాట, ఓకేనా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అడోబి రీడర్ సాఫ్ట్వేర్ని మనం ఫుల్ డిపికి డిస్ట్రిబ్యూట్ చేసాం అనుకో. సో అదేం చేయాలా, అడోబి రీడర్ సాఫ్ట్వేర్ని సోర్స్ డిపి నుంచి డౌన్లోడ్ చేసి పెట్టుకుందంటే అదొక పద్ధతి, మర్యాద. కానీ ఇదేం చేస్తుందంటే దానికి ఇచ్చిన కంటెంట్ మాత్రమే అది తీసుకోకుండా సోర్స్ టీపీ దగ్గర నుంచి సోర్స్ టీపీ దగ్గర ఉన్న కంటెంట్ మొత్తం కావాలంటది. సో యాక్చువల్ దీనికి ఎందుకు చెప్పు, దానికి ఏమైతే కంటెంట్ తీసుకోమంటామో అదొక్కటి తీసుకొని దగ్గర పెట్టిన సరిపోదా? అట్లా కాదన్నమాట ఇది. సో నాకు మొత్తం కావాలంటా ఉంటుంది. సో అది మొత్తం తీసుకోవడం వల్ల ఏమవుతుంది, ఈ లోడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది డిపి పైన. సో కాబట్టి మనం హార్డ్వేర్ కాన్ఫిగరేషన్ దృష్టిలో పెట్టుకోవాలి, ఓకే. సో అది మెయిన్. సో ఇది మొత్తం కంటెంట్ తీసుకోవడం వల్ల నెట్వర్క్ కూడా కొంచెం మనకు ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది, కాబట్టి బ్యాండ్విడ్త్ కూడా మనం చూసుకోవాలన్నమాట, ఓకే. సో నెక్స్ట్, సో వెన్ యూ ప్లేస్ హై పర్ఫార్మెన్స్ లోడ్ ఆన్ ఎ సోర్స్ డిపి దేర్ కెన్ బి అన్ఎక్స్పెక్టెడ్ డిలేస్ ఇన్ ది డిస్ట్రిబ్యూటింగ్ ద కంటెంట్ టు ది టార్గెట్ డిపిస్ అనమాట. సో అదే అంటున్నాడు, ఇప్పుడు ఇలా ఒక్కసారి డిపి పైన పడి మొత్తం కంటెంట్ అంతా తీసుకుంటూ ఉంటాయి కదా ఇప్పుడు డిపిస్ అనేటి. సో అలాంటి టైంలో నువ్వు కనుక ఎక్కువ అంటే వేరే డిపి పనులు కూడా చేసామంటే సో డిలే అవుతుంది అన్నమాట, ప్రాసెసింగ్ అనేది కొంచెం డిలే అవుతుంది, అది ఇక్కడ చెప్తున్నాడు, ఓకే. సో ఫైన్. నెక్స్ట్ వచ్చేసి డిస్ట్రిబ్యూషన్ పాయింట్ ఇన్స్టాలేషన్, ఓకేనా. సో మనం ఇప్పుడు డిపిని ఇన్స్టాల్ చేద్దాం లైవ్లో, ఓకే. సో మనం ఇన్స్టాల్ చేయాలంటే మనకి ఏం కావాలా, సో ఒక డెడికేటెడ్ సర్వర్ ఆల్రెడీ మన దగ్గర సర్వర్ రెడీగా ఉంది, దాన్ని మనం ఇన్స్టాల్ చేద్దాం, ఓకే. సర్వర్లో ఏం చేయాలి, సైట్ సిస్టమ్ ఇన్స్టాలేషన్ అకౌంట్ పెట్టాలి యాజ్ మెంబర్ ఆఫ్ లోకల్ అడ్మిన్, మనం ఫస్ట్ చేయాల్సిన పని ఇది. దాని తర్వాత ఫీచర్స్ యాడ్ చేయాలి కొన్ని, ఓకే, రోల్స్ అండ్ ఫీచర్స్. .NET ఫ్రేమ్వర్క్ కావాలి, సో మనకు 3.5 .NET కావాలి, ఇంకా లేటెస్ట్ వర్షన్ ఆ ఓఎక్స్ సపోర్ట్ చేసేది ఉంటే అది అనమాట. ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ లేటెస్ట్ అంటే 4.8 ఉంది, సో మనం వాడేది ఓఎస్ వచ్చేసి 2022 ఓఎస్ కాబట్టి ఇది మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, సేమ్ ప్రాబ్లం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఆర్డీసీ, రిమోట్ డిఫరెన్షియల్ కంప్రెషన్. మనం ప్రతి ఒక్కదానికి ఆర్డీసీ అంటాం కదా. సో ఎందుకు ఇది అనుకున్నామంటే రిమోట్ డిఫరెన్షియల్ కంప్రెషన్ అనేది ప్రతి ఒక్క సైట్ సర్వర్లో ఉండాలన్నమాట. కొన్నిటికి అవసరం ఉండదు, కొన్నిటికి అవసరం ఉంటుంది, కానీ డిపిస్కి అయితే ఖచ్చితంగా అవసరం ఉంటుంది, ఓకేనా. సో ఎందుకంటే ఆర్డీసీ ఈస్ యూస్ టు జనరేట్ ప్యాకేజ్ సిగ్నేచర్స్ అండ్ కంపేర్ డిజిటల్ సిగ్నేచర్స్. సో అప్లికేషన్కి సంబంధించిన సిగ్నేచర్స్ని, ప్యాకేజ్ సిగ్నేచర్స్ని ఇది చెక్ చేసుకుంటుంది కాబట్టి సో ఆర్డీసీ అనేది ఇంపార్టెంట్ అనమాట డిపిస్కి. సో నెక్స్ట్ బిట్స్ అనేది మనకు అవసరం లేదు, నాట్ రిక్వైర్డ్. సో ఎందుకు మనం బిట్స్ ఇక్కడ డిపికి పెట్టాము అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాడు. సో ఇక్కడ ఆల్రెడీ పాయింట్ ఇచ్చున్నాము, వెన్ డిస్ట్రిబ్యూషన్ పాయింట్ ట్రాన్స్ఫర్స్ కంటెంట్
it transfers using the bits built into Windows. The DP rule does not require the optional bits IIS server extension feature to be installed because the client doesn't upload information to it. ఓకేనా? సో అర్థమైంది అనుకుంటున్నా. సో ఎందుకంటే బిట్స్ అడిషనల్గా మనం ఎందుకు కాన్ఫిగర్ చేయట్లేదు అంటే ఇప్పుడు క్లయింట్ అనేది ఓన్లీ డౌన్లోడ్ చేసుకుంటుంది డిపి దగ్గర నుంచి, అంతేగాని డిపికి ఏ ఇన్ఫర్మేషన్ని అది అప్లోడ్ చేయదు. ఓకే, కాబట్టి అప్లోడ్ చేసే పని లేదు కాబట్టి మనం బిట్స్ని ఇన్స్టాల్ చేయం అడిషనల్గా. బిల్టిన్గా విండోస్లో బిట్స్ ఆల్రెడీ ఇన్స్టాల్ అయి ఉంటుంది ఓఎస్తో పాటు వచ్చేది. సో దాన్నే వాడుకుంటుంది అనమాట డిపి అనేది. ఓకే, అది ఇక్కడ చెప్తున్నాడు, గుర్తుపెట్టుకోండి. ఎవరైనా అడిగారంటే ఎందుకు బిట్స్ ఇన్స్టాల్ చేయకూడదంటే మీరు ఈ పాయింట్ చెప్పచ్చు అనమాట. సో నెక్స్ట్ మనం ఐఏఎస్ని కాన్ఫిగర్ చేయాలి. యాప్ డెవలప్మెంట్లో మనం ఇవి యాడ్ చేసుకోవాలి. ఎక్స్టెన్షన్, సెక్యూరిటీలో విండోస్ అథెంటికేషన్, ఐఏఎస్లో కూడా యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత మనం ఐఏఎస్ని కాన్ఫిగర్ చేయాలి. హెచ్టిటిపి వర్బ్స్ని యాడ్ చేయాలి. సో ఇంతకుముందు మనం ఎంపీ కాన్ఫిగరేషన్ యాడ్ చేసాం కదా, సో అదేవిధంగా ఇక్కడ యాడ్ చేసుకోవాలి. మనం గెట్ హెడ్ అండ్ ప్రాప్ ఫైండ్ మోడ్ యాడ్ చేసుకోవాలి. దీంతో పాటు అడిషనల్గా ఏం చేయాలంటే ఇవి డాట్ ప్యాకేజ్, డాట్ పీకేజీ, డాట్ టీఏఆర్ అంటే టార్ అనమాట. సో ఇవేమన్నా మన ఐఏఎస్ కాన్ఫిగరేషన్లో బ్లాక్ అనేవో లేవో చూసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇవి బ్లాక్ కాకూడదు. ఇక్కడ అంటున్నాడు మేక్ షూర్ దట్ యువర్ రిక్వెస్ట్ ఫిల్టరింగ్ కాన్ఫిగరేషన్ డోంట్ బ్లాక్ దిస్ ఫైల్ ఎక్స్టెన్షన్స్. ఇది ఖచ్చితంగా మనకు ఉండాలన్నమాట ఇవన్నీ కూడా. సో ఇది ఒకసారి గమనించుకోవాలి. ఇన్ కేసు ఒకవేళ బ్లాక్ అయినాయంటే మనం అన్బ్లాక్ చేసుకోవాలి. ఓకే, ఫైన్. నెక్స్ట్ వచ్చేసి విజువల్ C++, ఇది ఆటోమేటిక్ ఇన్స్టాల్ అవుతుంది, మీరేం ప్రాబ్లం. సో దీని ఏం కన్సిడర్ చేయడం అవసరం లేదు, ఇది ఇగ్నోర్ చేయొచ్చు. సో ఆటోమేటిక్ ఏమంటే మనం డిపి కాన్ఫిగర్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా సైట్ సిస్టమ్ అనేది ఈ విజువల్ C++ని ఇన్స్టాల్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఫైన్. ఇవి మనకు రిక్వైర్మెంట్స్. ఒకసారి రిక్వైర్మెంట్స్ని బట్టి మనం మన డిపిని ఇన్స్టాల్ చేద్దాం. ఓకే, సో ఇంకా మనకి ఏం కావాలి ఈ రిక్వైర్మెంట్స్తో పాటు? సో నెక్స్ట్ పోర్ట్స్ అనమాట. సో పోర్ట్స్ యూజ్డ్ ఫర్ కమ్యూనికేషన్. సో ఏం పోర్ట్స్ యూజ్ చేస్తుంది డిపి? సో సైట్ సిస్టమ్ సర్వర్ నుంచి డిపికి కమ్యూనికేట్ చేయాలంటే ఇవి పోర్ట్స్ ఇంపార్టెంట్, 445 అండ్ 135. ఓకే, సో మనం చెక్ చేసుకోవాలి. సైట్ సిస్టమ్ అంటే ప్రైమరీ సైట్. సో పిఎస్ నుంచి డిపికి కమ్యూనికేషన్ అనమాట. సో ఈ పోర్ట్స్ అనేది వర్క్ అవుతున్నాయి లేవా, ఎనేబుల్ ఉన్నాయి లేవా, ఇది మనం చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ పోర్ట్స్ ఫ్రమ్ డిపి టు మేనేజ్మెంట్ పాయింట్. ఓకే, నేను చెప్పాను కదా మేనేజ్మెంట్ పాయింట్ కూడా కమ్యూనికేట్ చేసుకుంటుంది డిపి అని చెప్పేసి, దానికోసం. సో బోత్ స్టాండర్డ్ అండ్ ఫుల్ డిపి అనమాట, రెండు కూడా మనం ఇది చెక్ చేసుకోవాలి. 80, 443. సో నార్మల్ ఇవి 80 పోర్ట్ అండ్ 443 పోర్ట్ ఉంటాయి. సో ఈ పోర్ట్స్ కూడా మనకు కమ్యూనికేట్ అవుతున్నాయి లేవా, మనం అంటే ఓపెన్ ఉన్నాయి లేవా సర్వర్లో మనం చెక్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో నెక్స్ట్, సో ఎందుకు చేస్తుంది కమ్యూనికేషన్ డిపి అంటే డిస్ట్రిబ్యూషన్ పాయింట్ కమ్యూనికేట్స్ టు ది మేనేజ్మెంట్ పాయింట్ ఇన్ ది ఫాలోయింగ్ సినారియోస్. ఓకే, సో ఎప్పుడెప్పుడు కమ్యూనికేట్ చేస్తుంది డిపి మేనేజ్మెంట్ పాయింట్కి అంటే టు రిపోర్ట్ ది స్టేటస్ ఆఫ్ ప్రీ స్టేజ్డ్ కంటెంట్. ఓకేనా, సో ప్రీ స్టేజ్డ్ కంటెంట్ అనమాట. సో ప్రీ స్టేజ్డ్ కంటెంట్ అంటే ఇప్పుడు కంటెంట్ని డైరెక్ట్ కన్సోల్ దగ్గర నుంచి డిస్ట్రిబ్యూట్ చేయకుండా మనమే మాన్యువల్గా ఎత్తుకొని పోయి టీపీ సర్వర్లో పెట్టేస్తాం. టీపీ సర్వర్లో పెట్టిన తర్వాత అక్కడ మనం దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం అనమాట. అంటే ఒక సాఫ్ట్వేర్ని మనం జిప్ చేసుకొని డిపి సర్వర్లో మాన్యువల్గా కాపీ చేసుకొని పేస్ట్ చేసుకొని అక్కడ ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు లోకల్గానే అది డిపికి కంటెంట్ లైబ్రరీకి వెళ్ళిపోతుంది అనమాట. సో కన్సోల్ నుంచి మనం డిస్ట్రిబ్యూట్ చేయకుండా మనం మాన్యువల్గా డిపిలో పెట్టేసుకోవడం అనమాట. అది ప్రీ స్టేజ్ కంటెంట్ అంటే. సో దీని గురించి మనం ఇంకా చెప్దాం. సో ఎప్పుడంటే కంటెంట్ మేనేజ్మెంట్ అని చెప్పేసి సపరేట్గా ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నా. సో అక్కడ మీకు కంప్లీట్గా SCCM హైరార్కీలో కంటెంట్ ఏ విధంగా ఫ్లో అవుతుంది అనేది అక్కడ మనకు డీటెయిల్గా తెలుద్దాం. ఓకే, సో నెక్స్ట్ టు రిపోర్ట్ యూసేజ్ మెసేజెస్. సో డేటా యొక్క మెసేజ్ కూడా ఇది సెండ్ చేస్తుంది అనమాట. ఓకే, అంటే యూసేజ్ సమ్మరీ డేటా. నెక్స్ట్ టు రిపోర్ట్ కంటెంట్ వాలిడేషన్ కూడా ఇది రిపోర్ట్ చేస్తుంది. టు రిపోర్ట్ స్టేటస్ ప్యాకేజ్ డౌన్లోడ్ ఓన్లీ ఫర్ ది ఫుల్ డిపిస్ అనమాట. సో ఫుల్ డిపిస్కి మనం ఇది ప్యాకేజ్ని డౌన్లోడ్ చేసుకుంటుందా లేదా, చేసిందా లేదా, సో అలాంటి స్టేటస్ మొత్తం కూడా ఎంపీకి ఇది రిపోర్ట్ చేస్తూ ఉంటుంది. సో ఈ సినారియోస్లో డిపి అనేది ఎంపీకి కాంటాక్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో మనం చెక్ చేయాల్సిన మెయిన్ పోర్ట్స్ ఏమంటే 80 పోర్ట్స్ చెక్ చేసుకోవాలి, 443, 445 అండ్ 135.
సో ఈ 4 పోర్ట్స్ మనకు ఎనేబుల్ ఉన్నాయో చెక్ చేసుకోవచ్చు. ఓకే. సో నెక్స్ట్ ఫైర్ వాల్. సో ఖచ్చితంగా మనం ఫైర్ వాల్ కాన్ఫిగర్ చేసుకోవాలి. ది డిస్ట్రిబ్యూషన్ పాయింట్ మస్ట్ హ్యావ్ ది ఫాలోయింగ్ ఇన్ బౌండ్ రూల్స్. ఓకే. సో WMI DCOM ఇన్ అండ్ WMI ఇన్. సో ఈ రెండు కూడా మనకు ఫైర్ వాల్లో మనం ఎనేబుల్ చేయాలి అనమాట. సో ఎందుకు ఎనేబుల్ చేయాలి అంటే వితౌట్ దీస్ రూల్స్ క్లయింట్ విల్ రిసీవ్ ఎన్ ఎర్రర్. సో ఇది ఎర్రర్ అనమాట. ఇన్ కేస్ మీ హైరార్కీలో ఎర్రర్ వచ్చిందంటే మీరు గమనించుకోండి, ఎర్రర్ కోడ్ ఇది. సో ఇది ఎక్కడ ఉంటుందంటే డేటా ట్రాన్స్ఫర్ సర్వీస్ .logలో ఉంటుంది. ఓకేనా. ఎందుకు వస్తుంది ఎర్రర్ అంటే వెన్ అటెంప్టింగ్ టు డౌన్లోడ్ కంటెంట్. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక అడోబీ రీడర్ని మీరు డౌన్లోడ్ డిప్లాయ్ చేస్తారనుకో క్లయింట్కి, డౌన్లోడ్ చేసుకోవాలి కదా డీపీ దగ్గర నుంచి. సో ఇన్ కేస్ ఇవి కనుక బ్లాక్ అయినంటే డీపీ సర్వర్లో, ఆ డీపీ సర్వర్ నుంచి కంటెంట్ అనేది డౌన్లోడ్ కాదనమాట క్లయింట్కి. ఇది ఎర్రర్ అనమాట ఇది. సో గుర్తుపెట్టుకోండి ఇది. సో నెక్స్ట్ పీకే సర్టిఫికేట్. సో సర్టిఫికేట్స్ గురించి మాట్లాడుకున్నామంటే ఇది ఓన్లీ కన్సిడరేషన్ మాత్రమే, ఆప్షనల్. సో ఇది ఎందుకనేది చెప్తాను. సో ఇట్ అథెంటికేట్స్ ది DPs టు ది HTTPS ఎనేబుల్డ్ మేనేజ్మెంట్ పాయింట్ అనమాట బిఫోర్ డిస్ట్రిబ్యూషన్ పాయింట్స్ చేంజ్ ది స్టేటస్ మెసేజెస్. సో ఎంపీకి ఇది DP కమ్యూనికేట్ చేస్తుంది అని చెప్పాం కదా ఇంతకుముందు కొన్ని సినారియోస్కి. ఓకే. సో అలా DP వచ్చేసి ఎంపీకి కమ్యూనికేట్ చేసే ముందు ఇన్ కేస్ ఎంపీ అనేది HTTPS ఎనేబుల్డ్ ఎంపీ అయితే ఇది అథెంటికేట్ చేసుకోవాలి DP. ఓకేనా. సో నేను పలానాని కాబట్టి నేను ఇక్కడ ఉన్నా, నేను స్టేటస్ మెసేజ్ నీకు సెండ్ చేస్తున్నా అని చెప్పేసి ఇది అథెంటికేట్ చేసుకోవాలి. కాబట్టి ఓన్లీ HTTPS ఎనేబుల్డ్ ఎంపీ అయితే మాత్రమే. ఒకవేళ మీ ఎంపీ కనుక HTTPలో కనుక కమ్యూనికేట్ అవుతూ ఉంటే ఇది సర్టిఫికేట్స్ మీకు పనిలేదు. సో కాన్ఫిగరేషన్ మేనేజర్ వచ్చేసి డిఫాల్ట్గా సెల్ఫ్ సైన్ సర్టిఫికేట్స్ అనేది ఇది చేస్తుంది. ఆటోమేటిక్గా ఇది క్రియేట్ చేస్తుంది అనమాట కన్సోల్ అనేది. ఆ సెల్ఫ్ సైన్ సర్టిఫికేట్స్తో ఇది కమ్యూనికేట్ చేస్తుంటుంది ఇన్ కేస్ HTTP ఉంటే. ఒకవేళ HTTPS కమ్యూనికేట్ జరుగుతూ ఉంటే మీ హైరార్కీలో ఎంపీ కూడా HTTPSకి కాన్ఫిగర్ అయిందంటే ఖచ్చితంగా DPని కూడా మీరు సర్టిఫికేట్స్తో కాన్ఫిగర్ చేసుకోవాలి. ఓకే. ఇక్కడ ఇంపార్టెంట్ నోట్, when you configure all management points for HTTPS, then HTTPS enabled distribution points must use the PKI issued certificate. ఓకే. గుర్తుపెట్టుకోండి. సో ఇన్ కేస్ ఎంపీస్ అన్నీ కూడా HTTPSకి కాన్ఫిగర్ అవుతున్నాయంటే TPS కూడా ఖచ్చితంగా HTTPSకే ఎనేబుల్ చేసుకోవాలి. ఓకే. అండ్ డోంట్ యూస్ సెల్ఫ్ సైన్ సర్టిఫికేట్స్ ఆన్ DPs వెన్ ఎంపీ యూజెస్ సర్టిఫికేట్స్ అన్నమాట. సో ఎంపీ కనుక HTTPSకి కమ్యూనికేట్ అవుతున్నప్పుడు DPని సెల్ఫ్ సైన్ సర్టిఫికేట్స్తో వాడొద్దండి. ఖచ్చితంగా మనకు PK సర్టిఫికేట్ కావాల్సిందే. గుర్తుపెట్టుకోండి. ఇష్యూస్ మే అక్కర్ అదర్వైజ్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ డిస్ట్రిబ్యూషన్ పాయింట్ వోంట్ సెండ్ స్టేట్ మెసేజ్ అనమాట. సో కమ్యూనికేట్ చేయదు. ఇదేమో HTTPSలో ఉంది, ఇదేమో HTTPలో ఉంది సెల్ఫ్ సైన్ సర్టిఫికేట్స్ పెట్టుకొని. సో ఎట్లా మాట్లాడుకుంటాయి, కమ్యూనికేట్ కాదు కదా ఒకదానికోటి. కాబట్టి రెండు కూడా ఒక సేమ్ కమ్యూనికేషన్లో ఉన్నట్లయితే కమ్యూనికేట్ చేసుకుంటాయి. ఓకే. సో అలా ఉంటుంది మెయిన్. సో ఫైనల్గా మనకు లాగ్ రెఫరెన్స్. సో మనమైతే ఈ ఇన్స్టలేషన్ ఉన్నప్పుడు మనం చెక్ చేయాల్సిన లాగ్స్ ఏమంటే డిస్టెంజర్ లాగ్ చూసుకోవచ్చు. అదేవిధంగా మనం SMS DPMon లాగ్ కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో ఇది మనకు కంప్లీట్గా DP గురించి. మనమైతే ప్రాక్టికల్గా DPని ఇన్స్టాల్ చేద్దాం. ఓకే. ఒకసారి రిక్వైర్మెంట్స్ చూద్దాం మళ్ళీ ఒకసారి మనకి ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం కాన్ఫిగర్ చేసుకోవాలి. ఓకేనా. సో లెట్స్ స్టార్ట్ ది ప్రాక్టికల్ సెషన్. సో మనమైతే ఇప్పుడు సైట్ సర్వర్లో ఉన్నాం. ఓకేనా. సో మనం ఇక్కడ ఒక సర్వర్ని యాడ్ చేసుకోవాలి. ఎందుకన్నా ముందు మనం రిక్వైర్మెంట్స్ని మనం ఫిల్ చేసుకోవాలి కదా. సో నేనైతే DPని రిమోట్ తీసుకుంటున్నా. సో DP02. ఓకే. ఆల్రెడీ DP01 ఇక్కడ ఉంది కదా. సో అది డిఫాల్ట్ DP. సో నేను DP02ని కాన్ఫిగర్ చేస్తున్నాను. సో ఇది ఆల్రెడీ డొమైన్ జాయిన్ అయిపోయింది, మనకు నెట్వర్క్లో కూడా ఉండిపోయింది అనమాట. ఓకే. సో మనకు ఆల్రెడీ మన బౌండరీలో వచ్చేసింది ఇది. సో ఫస్ట్ చేయాల్సి మనం ఏమంటే లోకల్ యూజర్ LUSRMGR.MSC. సో లోకల్ యూజర్లో అడ్మినిస్ట్రేషన్ గ్రూప్లో ఎవరిని పట్టుకురావాలా, కంప్యూటర్ అకౌంట్ ఆఫ్ ది సైట్ సర్వర్ చూస్తే కాన్ఫిగరేషన్ మేనేజర్. ఓకే. అకౌంట్ చూసుకోండి, కంప్యూటర్ అకౌంట్ ఉందంటే కంప్యూటర్ అకౌంట్ అనమాట.
సో నెక్స్ట్ ఎవరు కావాలంటే SCCM ఇన్స్టలేషన్ అకౌంట్ అనమాట ఇది. సో SCCM అకౌంట్ దీన్ని కూడా కావాలి. సో ఇదేమంటే సైట్ సిస్టమ్ ఇన్స్టలేషన్ అకౌంట్. సో మనకు రెండు వచ్చేసినాయి. ఓకే. సో నెక్స్ట్ ఏం చేయాలి? .NET 3.5. సో ఇక్కడ డాష్బోర్డ్కి వెళ్ళేసి సర్వర్ మేనేజర్, యాడ్ రోల్స్ అండ్ ఫీచర్స్. నెక్స్ట్ ఇక్కడ IIS కూడా మనం కాన్ఫిగర్ చేసుకోవాలి కాబట్టి IISని సెలెక్ట్ చేసుకోండి, యాడ్ ఫీచర్స్. నెక్స్ట్ ఇక్కడ .NET 3.5 సెలెక్ట్. సో బిట్స్తో పని లేదు, స్క్రోల్ డౌన్, RDC ఉంది, రిమోట్ డిఫరెన్షియల్ కంపారిషన్, సెలెక్ట్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం ఏం చేయాలి? అప్లికేషన్లో ఫస్ట్ సెక్యూరిటీలో వచ్చేసి మనకు విండోస్ అప్లికేషన్ పెట్టుకోవాలా. అప్లికేషన్లో వచ్చేసి మనకు ISAP ఎక్స్టెన్షన్స్ పెట్టుకోవాలి. ఇంకా మేనేజ్మెంట్ కంపాటబిలిటీలో మనకు కావాల్సింది WMI కంపాటబిలిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ మెటాబేస్ కంపాటబిలిటీ. ఓకే, ఒకసారి మళ్ళీ మనం క్రాస్ చెక్ చేద్దాం. ఫ్రేమ్వర్క్ యాడ్ చేసాం, RDC పెట్టాం, అప్లికేషన్ డిప్లాయ్మెంట్లో ISAP పెట్టాం, సెక్యూరిటీలో విండోస్ అప్లికేషన్ పెట్టాం, మెటాబేస్ కంపాటబిలిటీ అండ్ WMI కంపాటబిలిటీ. ఓకే, అంతా అయిపోయింది. సో ఈ C++ అనేది ఆటోమేటిక్గా వస్తుంది కాబట్టి మనం దీన్ని ఇగ్నోర్ చేయొచ్చు. HTTP వర్బ్స్ అంటే మనం ఇది ఇన్స్టాల్ అయిన తర్వాత మళ్ళీ మనం వర్బ్స్ని యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో స్టార్ట్. సో క్లిక్ నెక్స్ట్. సో మనం 3.5ని పెట్టాం కదా, సో కాబట్టి ఒక సోర్స్ పాత్ మనం ప్రొవైడ్ చేయాలి. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి, స్పెసిఫై అండ్ ఆల్టర్నేట్ సోర్స్ పాత్. సో ఎక్కడ ఉంటుంది సోర్స్ పాత్ అంటే మనం CD ఫైల్ని మనం తీయకూడదు, ఇట్లా పెట్టుకొని CD ఫైల్లో సోర్స్ ఏ లొకేషన్కి వెళ్ళామంటే ఇక్కడ మనకు ఉంటుంది, కాపీ చేసుకొని లొకేషన్ని పేస్ట్ చేసుకొని ఓకే ఇన్స్టాల్. సో ఇది క్లోజ్ చేద్దాం. సో మనకు కొంచెం టైం పడుతుంది ఇన్స్టాల్ కావడానికి. ఓకే, సో ఈ లోపల మనం ఏం చేద్దామంటే ఫైర్వాల్ కాన్ఫిగర్ చేద్దాం. సో రన్ wf.msc. WF అంటే విండోస్ ఫైర్వాల్. ఓకే, ఇది వచ్చింది. ఇక్కడ వచ్చేసి ఇన్బౌండ్ రూల్ పెట్టుకోవాలి కదా, మనం ఇన్బౌండ్ రూల్ పెట్టుకుందాం. న్యూ రూల్, ప్రిఫైన్లోకి వెళ్ళేసి స్క్రోల్ డౌన్, విండోస్ మేనేజ్మెంట్ ఇన్స్ట్రుమెంటేషన్ WMI. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ ఎగ్జిస్ట్ అంట కాబట్టి మనకు ఇది ఆల్రెడీ ఉందని చెప్తున్నారు. సో ఒకసారి మనం క్రాస్ చెక్ చేసుకోవచ్చు. మనం దీన్ని నేమ్ పరంగా తీద్దాం. విండోస్ అంటే కొంచెం కిందికి వెళ్దాం. ఓకే, సో విండోస్ మేనేజ్మెంట్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇక్కడ ఉంది, కాకపోతే ఇది ఎనేబుల్ లేదు. ఓకేనా? సో ఇక్కడ గ్రీన్ మార్క్ ఉందంటే ఎనేబుల్లో ఉన్నట్లు. ఓకే, సో ఇక్కడ ఎనేబుల్లో లేదు. సో రూల్ అయితే యాడ్ అయింది కానీ ఎనేబుల్ లేదు, కాబట్టి మనం దీన్ని యాడ్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. సో మనకు కావాల్సింది DCCOM ఇన్ WMI. సో అసెంక్సింగ్ అవసరం లేదు, మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. సో క్లిక్ నెక్స్ట్, అలో ది కనెక్షన్ అండ్ ఫినిష్. చూసారు కదా ఇప్పుడు ఏమైంది? ఒకసారి దీన్ని రిఫ్రెష్ చేద్దాం, మీకు క్లియర్ ఐడియా వస్తుంది. సో రిఫ్రెష్, ఇప్పుడు స్క్రోల్ డౌన్ చేద్దాం కిందికి. చూసారు కదా ఇక్కడ ఏమైంది? రెండు యాడ్ అయినాయి, ఆటోమేటిక్గా సెలెక్ట్ అయింది, పక్కన గ్రీన్ ఐకాన్ కూడా వచ్చింది అనమాట. సో ఎట్లా గ్రీన్ ఐకాన్ వచ్చిందంటే ఎనేబుల్ అయినట్టు. ఓకే, సో రెండు ఇప్పుడు ఎనేబుల్ అయినాయి. సో క్లోజ్. ఇది కూడా ఇన్స్టాల్ అయిపోయింది, ఇవి జరుగుతుంది, క్లోజ్ చేద్దాం. నెక్స్ట్ పోర్ట్స్ చెక్ చేద్దాం. సో మనం పోర్ట్స్ చెక్ చేద్దామంటే ముందు పవర్ షెల్ ఓపెన్ చేద్దాం. పవర్ షెల్ నుంచి నీట్గా చెక్ చేసుకోవచ్చు. పవర్ షెల్లో ఏం చేద్దామంటే టెస్ట్ -నెట్ కనెక్షన్ అనమాట. ఇప్పుడు స్పేస్ ఎక్కడికెక్కడికి టెస్ట్ చేసుకోవాలన్నాడు. ఫస్ట్ మనకు వచ్చేసి ప్రైమరీ సైట్ నుంచి DBకి కమ్యూనికేషన్ మీద మనకు కావాల్సింది. సో ప్రైమరీ సైట్ అంటే సైట్ నేమ్ కావాలి మనకు. ఓకే, సో సైట్ నేమ్ ఏముంది? config.mgr.u.com మైనస్ పోర్ట్ వచ్చేసి 445.
చూసారా, ట్రూ అంటే పోర్ట్ అనేది ఎనేబుల్లో ఉంది, ఏం ప్రాబ్లం లేదు. ఇదే విధంగా 135 ఇది కూడా కమ్యూనికేట్ అవుతుంది. సో నెక్స్ట్ ఏం చేయాలి, ఎంపీకి చెక్ చేసుకోవాలి. సో సైట్ సర్వర్కి దీని కమ్యూనికేషన్ జరుగుతుంది, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఎంపీ, సో పోర్ట్స్ అన్నీ మనకు కమ్యూనికేట్ జరుగుతున్నాయి, సో ఏ ఇష్యూ లేదు. ఓకే, అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి అనమాట. సో నెక్స్ట్ ఏం చేయాలి మనం, సర్టిఫికేట్స్. ఎందుకు సర్టిఫికేట్స్ అంటే మన దగ్గర ఉన్న ఎంపీ, ఓకే, సో మన దగ్గర ఆల్రెడీ కాన్ఫిగరేషన్ మేనేజర్లో నా ఎంపీ అనుకోండి. ఓకే, ఇక్కడ మేనేజ్మెంట్ పాయింట్ ఆల్రెడీ ఉంది, ఇందులో మన ఎంపీ ఉంది కదా. సో ఎంపీ ప్రాపర్టీస్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ ఏముంది చూడు, హెచ్టిటిపిఎస్కి మనం కాన్ఫిగర్ చేసుకుందాం మన మేనేజ్మెంట్ పాయింట్ని. ఎందుకు అంటే నేను వాడేది లేటెస్ట్ వర్షన్ 2403 ఎడిషన్. ఓకే, సో మీకు చూపిస్తాను అబౌట్ కాన్ఫిగరేషన్ మేనేజర్ వర్షన్ 2403. సో 2403 నుంచి ఖచ్చితంగా మనం హెచ్టిటిపిఎస్ని వాడాలి, హెచ్టిటిపిని వాడకూడదు, ఎందుకంటే అది డిప్లికేట్ అయిపోయింది, ఆప్షన్ మనకు రాదు. ఓకే, కాబట్టి మనం హెచ్టిటిపిఎస్ పెట్టుకున్నాం అనమాట. ఇన్ కేస్ మీ హెరకీలో 2303 ఉందంటే స్టిల్ హెచ్టిటిపిని వాడుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకేనా, సో ఫైన్. సో సర్టిఫికేట్స్ మనకు కావాలంటే ఒక చిన్న పని, మనం ఏడీని రిమోట్ తీసుకుందాం ఫస్ట్. సో ఎందుకంటే సో నేను సర్టిఫికేట్స్ని రెన్యువల్ చేయాలి, ఎందుకంటే నేను ఓపెన్ చేసేది ఎప్పుడో 2-3 వీక్స్కి, టైం ఉండదు కదా వీడియో పెట్టడానికి. సో 2-3 వీక్స్లోనే నాకు టైం ఉంటుంది, అప్పుడు అప్లోడ్ చేస్తుంటాను. అంతవరకు ఈ సర్వర్స్ అన్నీ ఆఫ్లో ఉంటాయి. ఓకేనా, ఆఫ్లో ఉండొచ్చు, పాజ్లో ఉంటాయి అన్నమాట. కాబట్టి నేను ఒక కొత్త సిఆర్ఎల్ని పబ్లిష్ చేయాలి. ఓకే ఫైన్, సో సిఆర్ఎల్ పబ్లిష్ అయిపోయింది. ఇప్పుడు ఏ ప్రాబ్లం లేకుండా సర్టిఫికేట్స్ మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఓకే, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అంట, బ్రౌజర్ అప్డేట్, ఏం ప్రాబ్లం లేదు, నోట్ చేయొచ్చు. సో సర్టిఫికేట్స్ కోసం ఎక్కడికి వెళ్ళాలి మనం, certlm.msc, ఇది సర్టిఫికేట్ స్టోర్ అనమాట. సో పర్సనల్, ఇక్కడ ఎంటీగా ఉంది చూసారా, మనం రిక్వెస్ట్ చేసుకోవాలి. సో రైట్ క్లిక్, ఆల్ టాస్క్, రిక్వెస్ట్ న్యూ సర్టిఫికేట్, రిక్వెస్ట్. ఎందుకంటే నేను వాడేది హెచ్టిటిపిఎస్ కమ్యూనికేషన్స్ కాబట్టి నాకు సర్టిఫికేట్ కావాలి. సో మీరు ఒకవేళ హెచ్టిటిపి వాడుతున్నారంటే మీకు అవసరం లేదు, మీరు నెక్స్ట్ వెళ్ళిపోవచ్చు. సో నాకు సర్టిఫికేట్ కావాలి కాబట్టి నెక్స్ట్. ఇప్పుడు చూసారు కదా, డిపి సర్టిఫికేట్ ఆల్రెడీ మనం కాన్ఫిగర్ చేసి పెట్టున్నా. సో నాకు అది డిపి సర్టిఫికేట్ ఉంది. సో డిపి సర్టిఫికేట్ సెలెక్ట్ చేసుకొని ఎన్రోల్ చేయాలి. సో ఈ సర్వర్కి సర్టిఫికేట్ని ఎన్రోల్ చేసుకోవాలన్నమాట. అప్పుడు సర్టిఫికేట్స్లో డిపి సర్టిఫికేట్ మనకు ఎన్రోల్ అయిపోయింది ఈ సర్వర్కి. దీన్ని ఎక్స్పోర్ట్ చేసుకోవాలి, ఆల్ టాస్క్ ఎక్స్పోర్ట్. నెక్స్ట్ ఎస్, ప్రైవేట్ కీ మనకు ఎక్స్పోర్ట్ కావాలి. నెక్స్ట్ ఒక పాస్వర్డ్ మనం ఎంటర్ చేయాలి. ఎస్, ఒక పాస్వర్డ్ని ఎంటర్ పెట్టుకొని నెక్స్ట్ లొకేషన్ ఇవ్వాలి, ఎక్కడ సేవ్ చేసుకోవాలని. సో నేను డాక్యుమెంట్లో పెట్టేస్తున్నా. నేమ్ ఏమి ఇద్దామంటే డిపి సెర్ట్ అని ఇద్దాం, డిపి సెర్ట్ DP02 సర్వర్ నేమ్ కూడా ఇద్దాం, సేవ్ అండ్ నెక్స్ట్ అండ్ ఫినిష్. ఓకే, సో సర్టిఫికేట్ ఎక్స్పోర్ట్ అయిపోయింది. ఎందుకు సర్టిఫికేట్ ఎక్స్పోర్ట్ చేస్తున్నామంటే ఈ సర్టిఫికేట్ని మనం విజార్డ్లో పెట్టాలి. ఓకేనా, ఇన్స్టలేషన్ విజార్డ్లో సర్టిఫికేట్ని మనం పెట్టాలి కాబట్టి మనం దీన్ని పెట్టుకుందాం. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఒక స్పెసిఫిక్ డ్రైవ్ని మనం ఎంచుకోవాలన్నమాట, ఎందుకంటే డిపి ఇన్స్టాల్ చేయడానికి. సో సి డ్రైవ్లో డిపి ఇన్స్టాల్ చేయడం అనేది అది బాగుండదు, ఎందుకంటే సి డ్రైవ్ ఒకవేళ ఓఎస్ కరప్ట్ అయింది డిపి కూడా కరప్ట్ అయిపోతుంది అనమాట. కాబట్టి సి డ్రైవ్లో ఎప్పుడు ఇన్స్టాల్ చేయడు, ఒకవేళ ఎవరైనా ఇన్స్టాల్ చేస్తున్నారంటే వద్దని చెప్పండి. ఓకేనా, సపరేట్గా ఒక డ్రైవ్ మనకు ఉండాలి. సో నేను ఇంతకుముందు ఉన్న సిడి డ్రైవ్ని సిడి తీసి పక్కన పడేసి ఒక హార్డ్ డిస్క్ని పెట్టాను అనమాట. సో మనం ఆ హార్డ్ డిస్క్ని ఎనేబుల్ చేద్దాం. సో హార్డ్ డిస్క్ని ఇనిషియల్ చేస్తున్నా.
జీపీటీ ఫార్మాట్, న్యూ శాంపుల్, దీనికి డిపి అని వద్దాం, ఫినిష్. ఓకే, సో డి డ్రైవ్లో మనకు 512 జీబీతో కొత్త డ్రైవ్ అయితే ఉంది. సో సిలో బై డిఫాల్ట్గా తీసుకుంటుంది కాన్ఫిగరేషన్ మేనేజర్. ఓకే, కాబట్టి ఇది డిఫాల్ట్గా సికి పోకుండా డికి పోవాలి. కాబట్టి మనం ఏం చేయాలి, సిలో ఒక ఫైల్ని పెట్టాలి. ఏం ఫైల్ అది? ఒక న్యూ టెక్స్ట్ ఫైల్. ఏం ఫైల్ అంటే ఎస్ఎంఎస్ ఫైల్ని పెట్టాలి. సో ఏమది? నో ఎస్ఎంఎస్ ఆన్ డ్రైవ్ డాట్ ఎస్ఎంఎస్. సో ఈ ఫైల్ని పెట్టామంటే చెప్తాం దానికి, నువ్వు దీంట్లోకి పోవాకరా స్వామి, పక్క డ్రైవ్లోకి పో అని చెప్తాం అనమాట. సో సి డ్రైవ్లో ఫైల్ అయితే ఉంది. సో ఈ ఫైల్ అయితే ఏ డ్రైవ్లో ఉండదో ఆ డ్రైవ్కి వెళ్తుంది అనమాట కాన్ఫిగరేషన్ మేనేజర్ ఇన్స్టాల్ చేసినప్పుడు. కాబట్టి ఇన్ కేస్ మీ కేసులో వేరే డ్రైవ్స్ ఉన్నాయంటే మీ సినారియోస్లో మీరు ప్రతి ఒక్క డ్రైవ్లో ఈ ఫైల్ని పెట్టండి. మీకు ఏ డ్రైవ్ అయితే డివి పడాలనుకుంటారో ఆ డ్రైవ్ తప్ప మిగతా అన్నిట్లో పెట్టేసేయండి. ఓకే, సో ఫైన్. మనకైతే ఇప్పుడు డిపి రెడీగా ఉంది. ఇక్కడ మనకు ఫైల్స్ అయితే వస్తాయి. మనకు నేను సర్టిఫికేట్ని ఎక్స్పోర్ట్ చేయాలి కదా, కాబట్టి డిపి సర్టన్ ఫోల్డర్ పెట్టేసి ఇక్కడికి తెచ్చుకుంటా సర్టిఫికేట్ని. సో కాపీ, ఇక్కడ పేస్ట్, ఈ ఫోల్డర్ని నేను షేర్ చేస్తాను. ఎందుకంటే నార్మల్గానే మనం పెట్టుకోవచ్చు, కానీ ఒక నెట్వర్క్ లొకేషన్తో మనం ఇచ్చామంటే సర్టిఫికేట్ని నీట్గా ఉంటుంది అనమాట. సో ఎస్సిఎంలు అన్నీ కూడా నెట్వర్క్ లొకేషన్లో మెయిన్ బేస్ కదా, కాబట్టి ఇక్కడ రిమోట్ పాత్ మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు అనమాట. సో మనకు ఆల్రెడీ డిపి ఫోల్డర్ ఉంది. ఓకే, అంటే సర్టిఫికేట్ ఫోల్డర్ ఉంది. రిమైనింగ్ ఫోల్డర్స్ వస్తాయి మనకు డిపి ఇన్స్టాల్ అయినప్పుడు. సో నాకు తెలిసి అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. ఒకసారి మళ్ళా బ్యాక్ వెళ్దాం. రిక్వైర్మెంట్స్ అన్నీ ఓకే. ఇది మర్చిపోయాం, హెచ్టిటిపి వర్బ్స్. సో దీన్ని మనం చేయాలి. సో బ్యాక్ అగైన్. సో వర్బ్స్ కోసం ఇక్కడ టూల్స్కి వెళ్ళేసి ఐఏఎస్ మేనేజర్, ఇక్కడ మెయిన్ సర్వర్కి వెళ్ళేసి రిక్వెస్ట్ ఫిల్టరింగ్ ఓపెన్ చేయండి. ఇక్కడ హెచ్టిటిపి వర్బ్స్ ఉన్నాయి. అలౌ, మనకేం కావాలి? గెట్, మళ్ళీ అలౌ, తర్వాత హెడ్, మళ్ళీ అలౌ, తర్వాత ప్రాప్ ఫైండ్. ఓకే, ఇవే కదా గెట్, హెడ్ అండ్ ప్రాప్ ఫైండ్. దాని తర్వాత ఇవి చెక్ చేసుకోమని చెప్పాను. ప్యాకేజెస్ అంటే బ్లాక్ లేకుండా ఉండాలి. సో ఇవైతే ఇక్కడ ఉన్నాయి. అలో, సో మనకు వచ్చేసి ఫైల్ ఎక్స్టెన్షన్స్. సో ఇక్కడ వచ్చేసి ఎంటీగా ఉంది కాబట్టి మనకి ప్రాబ్లం లేదు, మనకి ఏవి బ్లాక్లో లేవన్నమాట. సో కాబట్టి అన్ని అలోలో ఉన్నాయి. సో నో ఇష్యూస్. సో ఫైన్, ఐఏఎస్ కూడా కాన్ఫిగర్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏముంది, ఈ విజువల్ సి ప్లస్ ఆల్రెడీ ఆటోమేటిక్ వస్తుంది కాబట్టి మనం ఇగ్నోర్ చేయొచ్చు. పోర్ట్స్ కూడా మనకు కావాల్సిన పోర్ట్స్ కూడా రెడీగా ఉన్నాయి, ఏ ప్రాబ్లం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఫర్వర్ కూడా మనం పెట్టేసుకున్నాం, సర్టిఫికేట్ కూడా తెచ్చుకున్నాం, అంత రెడీగా ఉంది. సో లెట్ స్టార్ట్. సో మినిమైజ్ చేసేసి ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. సో మనమైతే ఇక్కడ కన్సోల్లో అడ్మినిస్ట్రేషన్ సెక్షన్లో ఇక్కడ సర్వర్స్ అండ్ సైట్ సిస్టమ్ రోల్స్ ఓపెన్ చేసి పెట్టాం. సైట్ సర్వర్ సైట్ కాన్ఫిగరేషన్ ఫోల్డర్ కింద. సో రైట్కి ఇచ్చేసి క్రియేట్ సైట్ సిస్టమ్ సర్వర్, బ్రౌజ్. సో ఆల్రెడీ ఇది వచ్చేసి మనకు డొమైన్ వచ్చి ఉంటుంది కాబట్టి బ్రౌజ్ చేస్తే మనకు తెలిసిపోతుంది అన్నమాట. ఓకే, ఇక్కడ సైట్ కోడ్ ఇచ్చేసి ఇక్కడ వచ్చేసి మనం అకౌంట్ యూజ్ చేస్తున్నాం, ఇన్స్టలేషన్ అకౌంట్ ఎగ్జిస్టింగ్ ఇదనమాట, ఎస్సిఎం అకౌంట్. ఇక్కడ చూస్తారా అకౌంట్ నేమ్ వచ్చేసి ఏముంది, సైట్ సిస్టమ్ ఇన్స్టలేషన్ అకౌంట్. క్లిక్ ఓకే, క్లిక్ నెక్స్ట్. ప్రాక్సీ లేదు, నెక్స్ట్. ఇప్పుడు రోల్స్ యాడ్ చేసుకోవాలి, మనకి ఏం కావాలి, డిపి కావాలి కదా, సో డిపి. నెక్స్ట్ డిస్క్రిప్షన్ పెట్టుకోవచ్చు. సో మనకు వచ్చేసి కొత్త బ్రాంచ్ అనుకో, సో యూకేలో ఉంది కాబట్టి బ్రాంచ్, దీన్ని యూకే డిపి అన్నాం. ఓకే, సో డిస్క్రిప్షన్ మనకి ఏమైనా ఇచ్చుకోవచ్చు, అంటే ఆ డిపి లొకేషన్ మనం పెట్టుకోవచ్చు, లేదంటే మనకు గుర్తు కోసం అనమాట, ఆ డిపి ఎక్కడుందో మనకు వెంటనే గుర్తు రావాలంటే ఆ లొకేషన్ మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట.
సో నెక్స్ట్ ఈ ఆప్షన్ ఖచ్చితంగా పెట్టుకోండి. ఇన్స్టాల్ ఆన్ కాన్ఫిగర్ ఐఏఎస్ ఇఫ్ రిక్వైర్డ్ బై ది కాన్ఫిగరేషన్ మేనేజర్. సో మనం ఆల్రెడీ ఐఏఎస్ని కాన్ఫిగర్ చేసాము. ఇన్ కేస్ ఏమైనా మిస్ అయ్యింటే మనం ఈ ఆప్షన్ పెట్టడం వల్ల ఇది మళ్ళా చెక్ చేస్తుంది అనమాట. ఏమైనా మిస్ అయ్యింటే అన్ని కరెక్ట్గా ఉన్నాయంటే ఓకే ఇన్స్టాల్ చేస్తుంది, ఏమైనా మిస్ అయ్యింటే ఇది ఇన్స్టాల్ చేస్తుంది అనమాట. ఓకే, ఈ ఆప్షన్ పెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. సో రిమైనింగ్ ఆప్షన్స్ వచ్చేసి ఒకసారి అనుకుందాం ఏమున్నాయని. ఇక్కడ ఏముందంటే ఎనేబుల్ అండ్ కాన్ఫిగర్ బ్రాంచ్ క్యాష్ ఫర్ ది డిస్ట్రిబ్యూషన్ పాయింట్. సో బ్రాంచ్ క్యాష్ ఎనేబుల్ చేసుకోవాలి వద్దా అనేది ఇక్కడ మనం తీసుకోవచ్చు. ఇంకా అడ్జస్ట్ ది డౌన్లోడ్ స్పీడ్ యూజర్ అండ్ యూజర్ ఇన్ఫెక్ట్ బ్యాండ్ విత్ ఇది మనకు కోవచ్చు. ఎనేబుల్ దిస్ డిస్ట్రిబ్యూషన్ పాయింట్ ఫర్ ది ప్రీ స్టేజ్ కంటెంట్ ఇది కూడా మనకు కావాలంటే మనం దీన్ని ఎనేబుల్ చేసుకోవచ్చు. ఎనేబుల్ దిస్ టీపీ టు బి యూస్డ్ యాజ్ ది మైక్రోసాఫ్ట్ క్యాస్ట్ సర్వర్ ఇది కూడా కాల్ పెట్టుకోవచ్చు. ఇన్ కేస్ నీ ఆప్షన్ సెలెక్ట్ చేసామంటే కింద గ్రేవ్డ్ ఎనర్జీ కూడా ఎనేబుల్ అవుతాయి. చూడండి ఒకసారి కావాలంటే, చూసారు కదా అన్ని ఎనేబుల్ అయినాయి. ఆప్షన్ తీస్తే అన్ని క్రియేట్ అయిపోతాయి అనమాట. సో ఓన్లీ ఈ లాస్ట్ ఆప్షన్కే కింద ఉన్నవన్నీ కూడా. ఓకే, సో ఇవన్నీ కూడా మనకు ఎప్పుడు పెట్టుకోవచ్చు అంటే, ఏ కేసులో పెట్టుకోవచ్చు అంటే, కంటెంట్ మేనేజ్మెంట్ మనం అనుకున్నామంటే దాన్ని ఎలా మేనేజ్ చేయాలి కంటెంట్ని ఎస్సిఎం హెరకీలో అనే సినారీ వచ్చినప్పుడు ఇవన్నీ కూడా మనం కన్సిడర్ చేసుకోవాలన్నమాట. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా కంటెంట్ మేనేజ్మెంట్ గురించి ఒక వీడియో పెడతా అని చెప్పేసి. సో కంటెంట్ మేనేజ్మెంట్ గురించి మనం డిస్కస్ చేసేటప్పుడు మళ్ళీ మనం ఈ ఆప్షన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, అంతవరకు ఓపిక పట్టండి. ఓకే, సో నెక్స్ట్ కమ్యూనికేషన్. ఇక్కడ చూసారు కదా ఫస్ట్ ఆప్షన్ ఏముంది, ఈ హెచ్టిటిపి అని ఉంది. సో నాట్ ఓన్లీ హెచ్టిటిపి కానీ ఈ హెచ్టిటిపి అనమాట ఇది. సో ఇది హెచ్టిటిపి ఆప్షన్ మనకు లేదు కాబట్టి డిప్లికేట్ అయింది కాబట్టి ఈ అని పడింది ముందర. ఒక ఈ అంటే మీనింగ్ ఏంది, ఎన్హాన్స్డ్ హెచ్టిటిపి అని చెప్పేసి ఉందన్నమాట. మనం దాన్ని కాన్ఫిగర్ చేసుకోవచ్చు కావాలంటే. ఓకే, అది ఇక్కడ ఉంది. కాకపోతే మన కమ్యూనికేషన్ అంతా కూడా నా ల్యాబ్లో హెచ్టిటిపిఎస్కి ఉంది కాబట్టి బై డిఫాల్ట్ ఇది తీసుకుంది అనమాట, అది గ్రేవేట్ అయిపోయింది. సో ఇక్కడ అలో ఇంట్రానెట్ ఓన్లీ. సో మనకు ఇంట్యూన్ డివైస్ ఏం లేవు కాబట్టి, ఇంటర్నెట్ డివైస్ ఏం లేవు కాబట్టి బై డిఫాల్ట్గా ఇంట్రా తీసుకునింది. ఓకే, ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ అడుగుతుంది చూసారా, రిక్వైర్స్ కంప్యూటర్స్ టు హ్యావ్ ఎ వ్యాలిడ్ పికే సర్టిఫికేట్. సో క్లయింట్ సర్టిఫికేట్ కూడా మనకు ఆల్రెడీ కంప్యూటర్స్కి ఉంది కాబట్టి మనకి ఏం ప్రాబ్లం లేదు. ఓకే, సో మనము డీపీకే సర్టిఫికేట్ ఇవ్వడం కాదు, క్లయింట్ కూడా సర్టిఫికేట్ ఇవ్వాలన్నమాట. సో క్లయింట్స్ కూడా సెల్ఫ్ సైన్ సర్టిఫికేట్ యూజ్ చేయకుండా మనకు విండోస్ కంప్యూటర్స్ అన్నీ కూడా పీకే సర్టిఫికేట్ వాడుకోవాలి. సో అట్లా క్లయింట్స్ కూడా పీకే సర్టిఫికేట్ వాడుతున్నాయి అంటే కమ్యూనికేషన్ అనేది ఈజీగా జరుగుతుంది అనమాట. సో ఎంపీ మనకు పీకే వాడుతూ ఉండి డీపీస్ కూడా పీకే వాడుతున్నాయి అంటే క్లయింట్స్ వాడట్లేదంటే క్లయింట్ కమ్యూనికేట్ కావు ఎంపీకి డీపీకి, గుర్తుపెట్టుకోండి. సో వన్స్ నువ్వు సర్టిఫికేట్స్కి షిఫ్ట్ అయినావంటే అన్ని సర్టిఫికేట్స్ కావాలి మనకు, క్లయింట్కి కావాలి, డీపీకి కావాలి, ఎంపీకి కావాలి ఇంకా. సో రిమైనింగ్ ఏమైనా రోల్స్ అవసరం అయితే వాటికి కూడా కావాలి. సో ఫైన్. సో సెల్ఫ్ సైన్ సర్టిఫికేట్స్ వాడద్దని చెప్పాను కదా. సో మనకు ఆల్రెడీ ఒక సర్టిఫికేట్ మనకు ఉంది కాబట్టి దాన్ని వాడుకుందాం. ఓకే, సో ఇంపోర్ట్. సో ఇక్కడ ఆప్షన్ అయితే ఉంది, మనం వాడుకోవచ్చు కావాలంటే సెల్ఫ్ సర్టిఫికేట్స్. కాకపోతే నేను చెప్పాను కదా ఇంతకుముందు, ఒకవేళ వాడుకున్నామంటే కమ్యూనికేషన్ సరిగా ఉండదని చెప్పేసి. సో స్టేట్ మెసేజెస్ సెండ్ చేయదు అన్నమాట డిపి ఎంపీకి. సో అలాంటి కొన్ని ఇష్యూస్ వస్తాయి. ఓకే, సో ఏ ఇష్యూ లేకుండా మనకు వర్కౌట్ కావాలంటే సర్టిఫికేట్ని ఇంపోర్ట్ చేసుకొని పెట్టుకోండి. లేదనుకున్నామంటే మనం సెల్ఫ్ సైన్ వాడుకోవచ్చు, తప్పులేదు. ఓకే, సో మనమైతే ఒక సర్టిఫికేట్ ఎక్స్పోర్ట్ చేసాం కదా డిపి సర్వర్లో, అది ఎప్పుడు ఇంపోర్ట్ చేసుకున్నాం. సో బ్రౌజ్, మనం లొకేషన్కి వెళ్దాం, DP02 మనం ఫోల్డర్ని మనం షేర్ చేసాం కదా డిపి సర్టిఫికేట్, ఇక్కడ ఉంది డిపి సర్ట్. మనం దీనికి పాస్వర్డ్ ఇవ్వాలి, మనం అక్కడ పెట్టిన పాస్వర్డ్ అనమాట. ఓకే, సో క్లిక్ నెక్స్ట్. సో మీరు డిపి సర్టిఫికేట్స్ ఒక డిపికి సర్టిఫికేట్ తెచ్చుకొని అదే సర్టిఫికేట్ మిగతా డిపిస్ కూడా వాడుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కాకపోతే నేనైతే రికమెండ్ చేయను, ఏ సర్వర్కి ఆ సర్వర్ సర్టిఫికేట్ ఉంటే బెటర్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి డ్రైవర్ సెట్టింగ్. సో డ్రైవ్ సెట్టింగ్ వచ్చేసి మనం సపరేట్గా మనం పెట్టాం కదా డి డ్రైవ్, అది మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఉంది కదా ప్రైమరీ కంటెంట్ లైబ్రరీ వచ్చేసి మనకు ఆటోమేటిక్గా సికి వెళ్తుంది. సో మన కేసులో సిలో వచ్చేసి మనం ఏం చేసాం, నో ఎస్ఎంఎస్ ఆన్ డ్రైవ్ డాట్ ఎస్ఎంఎస్ అనే ఫైల్ని పెట్టాం సిలో. ఓకే, సో సిలో ఆ ఫైల్ ఉంది కాబట్టి నెక్స్ట్ డ్రైవ్కి వెళ్తుంది అనమాట. నెక్స్ట్ డ్రైవ్ ఉంది మన దగ్గర డి డ్రైవ్ ఉంది కాబట్టి నువ్వు ఇక్కడ డీని అని స్పెసిఫై చేయకుండా పర్లేదు,
డైరెక్ట్ ఆటోమేటిక్గా డి డ్రైవ్లో పడతాయి అనమాట, ఎందుకంటే సీలో ఫైల్ ఉంది కాబట్టి. సో రిమైనింగ్ డ్రైవ్స్లో కూడా ఫైల్స్ ఉన్నాయంటే డ్రైవ్ ఆ ఫైల్ లేని డ్రైవ్ తీసుకుంటుంది ఆటోమేటిక్గా. అలా కాకుండా సపరేట్గా మనకు స్పెసిఫిక్గా మనం ఇవ్వాలనుకున్నామంటే అప్పుడు మనం ఇక్కడ ఆటోమేటిక్ తీసేసి డి ఇస్తాం ప్రైమరీ ప్యాకేజ్కి అండ్ ప్రైమరీ కంటెంట్కి. ఇక్కడ సెకండరీ ఉంది. సో సెకండరీ అంటే ఏమంటే మీనింగ్, ఇన్ కేస్ ఈ డి డ్రైవ్లో ఫుల్ అయింది అనుకో, మనం 500 జీబీ ఇచ్చాము, ఫుల్ అయిపోయింది, 500 జీబీ అప్లికేషన్స్ ఎక్కువ ఉన్నాయి, ఓకేనా. సో ఫుల్ అయినప్పుడు ఏం చేయాలి, ఆ డ్రైవ్ వదిలేసి పక్క డ్రైవ్కి వెళ్ళిపోవాలి కదా. కాబట్టి వేరే డ్రైవ్ ఏమన్నా మనకు అవైలబుల్ ఉందంటే ఆటోమేటిక్గా ఏ డ్రైవ్ ఖాళీగా ఉంటే ఆ డ్రైవ్లో ఆ ఫైల్ లేదు, ఎస్ఎంఎస్ ఫైల్ లేదంటే ఆ డ్రైవ్ తీసుకుంటుంది అనమాట. ఓకే, అది ఇక్కడ ఆటోమేటిక్. అలా కాకుండా నేను కూడా ఒక డ్రైవ్ ఇస్తా అంటే నువ్వు డ్రైవ్ లెటర్ ఇచ్చుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఏ డ్రైవ్కి వెళ్ళాలో సో మనం ముందే చెప్పొచ్చు. అప్పుడు ఈ డీ ఫుల్ ఏంటంటే ఆ డ్రైవ్కి వెళ్ళిపోతుంది అనమాట అది. ఓకే, సో పైన ఒకటి చూస్తారా, డ్రైవ్ స్పేస్ రిజర్వ్. సో డిపి ఫుల్ అయిపోయింది, నెక్స్ట్ డ్రైవ్కి వెళ్ళాలంటే డిపిలో కొంచెం మనకు స్పేస్ బతుకుండాలి కదా. సో కొంచెం మనకు స్పేస్ అవైలబుల్లో ఉండాలి, ఎందుకంటే డ్రైవ్ ఫుల్గా రీడ్ అయిందంటే డ్రైవ్ కరప్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి కొంత స్పేస్ మిగిల్చమని చెప్తున్నాం అనమాట. సో దయ ఉంచి కొంచెం స్పేస్ మిగిలిస్తే ఆ డే డ్రైవ్ మనం వేరేదాన్ని వాడుకోవచ్చు అని చెప్పేసి దీనికి బంగపడుతున్నాం. సో బంగపడుకుంటున్నాం కాబట్టి ఎంత పెట్టాలా స్పేసు, సో 500 జీబీ, సారీ 500 ఎంబీ. 500 ఎంబీ మనకు చాలా తక్కువ, కాబట్టి కనీసం ఒక జీబీ. సో దయతలిచి ఒక జీబీ అన్న మిగిలిచ్చిందంటే డి డ్రైవ్లో మనకి ఏమన్నా ఫైల్స్ ఉంటే మనం బెటర్. సో ఓన్లీ కంటెంట్ ఫైల్స్ ఉండవు కదా, కొన్ని టెంప్ ఫైల్స్ ఉంటాయి, మనకి ఏమన్నా కొన్ని సర్టిఫికేట్స్ ఉంటే మనం సేవ్ చేస్తాం డి డ్రైవ్లో. సో మనకు సమ్ ఫైల్స్ కొన్ని ఉంటాయి కదా, అవి కూడా పెట్టుకుంటాం డి డ్రైవ్లో. కాబట్టి సో దీన్ని బంగపడుతున్నాం, కనీసం 1 జీబీ అయినా మిగిల్చామని చెప్పేసి ఇక్కడ మనం స్పెసిఫై చేసుకోవాలి ఎంత మిగిలించాలనేది. సో ఇది మనకు డ్రైవర్ సెట్టింగ్స్. సో నెక్స్ట్ ఇక్కడ ఉంది మహారాజ్ ఫుల్ డిపి. సో ఇది ఎనేబుల్ చేస్తామంటే ఇక్కడ మనం యాడ్ చేయాలి, సోర్స్ సిబిని యాడ్ చేయాలన్నమాట. ఓకే, సోర్స్ సిబి అంటే ఎంతమంది ఆల్రెడీ ఉన్న డిపిస్ యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఏమవుతుంది, సోర్స్ డిపి ఉంది, ఈ డిపి వచ్చేసి ఫుల్ డిపి కన్వర్ట్ అయిపోయింది అనమాట. అంటే నెక్స్ట్ ఒకటి ఇన్స్టాల్ చేస్తామంటే ఇది ఫుల్ డిపి కన్వర్ట్ అవుతుంది. ఓకే, ఇలా మనకు ఇది ఫుల్ డిపి కావాలంటే ఈ ఆప్షన్ అనమాట, మనం ఎనేబుల్ చేసుకొని సోర్స్ డిపిస్ని మనం ప్రొవైడ్ చేసుకోవాలి. ఓకే, సో నాకైతే ఫుల్ డిపి వద్దు, ఇది ఇది ఓన్లీ స్టాండర్డ్ డిపిగా నాకు కావాలి కాబట్టి నేను ఆప్షన్ పెట్టట్లేదు. సో నెక్స్ట్ పిక్సీ. పిక్సీ అనేది మనం కన్సోల్ నుంచి ఓఎస్ని డిప్లాయ్ చేసేటప్పుడు, ఓకే, ఓఎస్ని మన క్లయింట్స్కి డిప్లాయ్ చేస్తున్నాం అన్నప్పుడు మాత్రమే పిక్సీ యూజ్ అవుతుంది. పిక్సీ కానీ మల్టీకాష్ కానీ రెండు కూడా ఆపరేటింగ్ సిస్టమ్ డిప్లాయ్మెంట్కి యూజ్ అవుతాయి అనమాట, ఓఎస్టీ. సో మనమైతే ఇప్పుడు ఓఎస్టీ గురించి మనం మాట్లాడట్లేదు. సో ఓఎస్టీ గురించి మనం డిస్కస్ చేసేటప్పుడు మళ్ళీ తిరిగి ఈ పిక్సీ గురించి మాట్లాడదాం. ఓకే, కాబట్టి దీన్ని స్కిప్ చేస్తున్నా. నెక్స్ట్ కంటెంట్ వ్యాలిడేషన్. సో కంటెంట్ వ్యాలిడేషన్ మీనింగ్ ఏమంటే ఇక్కడ ఉంది, కంటెంట్ వ్యాలిడేషన్ వెరిఫైస్ ది ఇంటిగ్రిటీ ఆఫ్ ప్యాకేజెస్ ఇన్ ది డిస్ట్రిబ్యూషన్ పాయింట్ అనమాట. ఓకే, సో కంటెంట్ మనం డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు ఆ కంటెంట్ అనేది డిపిలో కరెక్ట్గా ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకుంటూ ఉంటుంది, దాన్ని మనం వ్యాలిడేషన్ అంటాం. ఓకే, సో అది ఎప్పుడెప్పుడు చూసుకోవాలంటే ఇది దానికైతే చెక్ చేసుకుంటుంది అనమాట, కంటెంట్ ఉందా లేదా దాని దగ్గర అని చెప్పేసి. సో వీక్లీ వన్స్ మనం పెట్టుకోవచ్చు, లేదంటే డైలీ పెట్టుకోవచ్చు, ఇది మొత్తం మనం షెడ్యూల్ చేసుకోవచ్చు దాని ప్రకారం. ఓకే, సో ఫైన్. మనం షెడ్యూల్ అయిన తర్వాత ఇక్కడ మనం చెక్ చేసుకోవాలి ప్రియారిటీ, లోయెస్టా, మీడియమా, హైయెస్ట్ అని చెప్పేసి. మనం ఇక్కడ దీన్ని పెట్టేదాన్ని బట్టి మన సిపియూ అనేది యూసేజ్ మనకు వేరియేషన్ వస్తుంది అనమాట. సో ఇక్కడ హై పెట్టామంటే హై యూసేజ్ వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ చెప్పినాడు, ఏ ప్రియారిటీ లెవెల్ వాల్యూ might increase the CPU usage and disk activity on the DP, ఓకేనా, డ్యూరింగ్ ది కంటెంట్ వాల్యుయేషన్. సో గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ బౌండరీ గ్రూప్స్. బౌండరీ గ్రూప్స్ని ఇక్కడే కాన్ఫిగర్ చేసుకోవచ్చు, ఆప్షనల్, కావాలంటే మళ్ళీ కాన్ఫిగర్ చేసుకోవచ్చు. సో ఎందుకు బౌండరీ గ్రూప్స్ కాన్ఫిగర్ చేసుకోవాలంటే క్లయింట్స్ వచ్చేసి ఒక బౌండరీకి మనకు ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ క్లయింట్ వచ్చేసి ఒక ఐపీ అడ్రస్తో ఉందనుకో, ఓకేనా. సో ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, మనం ఇక్కడే దీనిపైన గీద్దాం. సో ఇప్పుడు వచ్చేసి క్లయింట్ వచ్చేసి ఎల్లో కలర్లో ఉందా, మనకు బ్లాక్ వస్తుంది. సో క్లయింట్ వచ్చేసి మనకు 10.10 సిరీస్లో ఉందనుకో, 200 ఎంతో కొంత. సో మనకు వచ్చేసి బౌండరీస్ ఇక్కడ కాన్ఫిగర్ అయినాయి కదా, ఇక్కడ ఉన్నాయి ఈ హైరార్కీ కాన్ఫిగరేషన్స్లో మరి డాట్.
సో ఈ హైరార్కీ కాన్ఫిగరేషన్స్లో మనకు బౌండరీస్ మనం కాన్ఫిగర్ చేస్తాం. ఓకే, బీజీ బౌండరీ గ్రూప్స్ని. సో ఐపీ అడ్రస్ రేంజ్ బౌండరీస్తో మనం ఒక బౌండరీ క్రియేట్ చేస్తుంటాం. దాని తర్వాత బౌండరీ గ్రూప్ని క్రియేట్ చేస్తాం. ఆ బౌండరీ గ్రూప్ని మనం ఇన్స్టాల్ చేస్తాం, అంటే ఇక్కడ సెట్ చేస్తాం అనమాట. ఓకే, సో ఇక్కడ మనం బౌండరీ గ్రూప్ని యాడ్ చేయకుండా మనం ఫినిష్ చేసుకుని యూజర్ని తర్వాత మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే, మనకి ఏ ప్రాబ్లం లేదు. లేదంటే మనం బౌండరీ గ్రూప్ సెక్షన్లోనే మనం డీబీని అర్థం చేసుకోవచ్చు అన్నమాట బౌండరీకి. ఓకే, సో బౌండరీ గ్రూప్ని ఇక్కడ యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ ఐపీ అడ్రస్తో ఉన్న క్లయింట్, ఓకే, దీనికి ఇచ్చిన బౌండరీ గ్రూప్ ఎంత, ఒకవేళ 10.10.100 దగ్గర నుంచి 200 వరకు రేంజ్ ఈ బీజీ ఉందనుకో బౌండరీ గ్రూప్. ఓకేనా, సో ఈ బౌండరీ గ్రూప్కి మనం కాన్ఫిగర్ చేసే ఈ డీపీ ఇది DP02 దీనికి అసైన్ చేసామంటే ఈ బౌండరీ గ్రూప్కి, సో ఈ బౌండరీ గ్రూప్లో ఉన్న ఈ క్లయింట్స్ అన్ని ఇక్కడ వచ్చి రేంజ్ ఎంత ఉంది, 100 ఉంది రేంజ్. సో ఈ 100 కంప్యూటర్స్ అన్ని కూడా ఈ డీపీకే కనెక్ట్ అవుతాయి, ఎక్కడికి పోవు మళ్ళా. ఓకేనా, ఇది ఇక్కడ వచ్చిన కాన్ఫిగరేషన్ అనమాట. సో ఇక్కడ మనమైతే ఏ బౌండరీ గ్రూప్ అయితే మనం ఇక్కడ స్పెసిఫై చేస్తామో డీపీకి, ఆ బౌండరీ గ్రూప్లో ఉన్న క్లయింట్స్ అన్ని కూడా ఈ డీపీని కమ్యూనికేట్ చేస్తుంది. ఏమన్నా కావాలంటే దీన్ని అడుగుతాయి అనమాట, మిగతా ఎవరిని అడగవు. ఓకేనా, ఇది మెయిన్ డీపీకి బౌండరీ గ్రూప్కి క్లయింట్కి ఉన్న సంబంధం. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో ఫైన్, మూవ్ ఇద్దాం. క్లియర్. సో నేనైతే బౌండరీని ఇక్కడ అసైన్ చేస్తామని అనుకుంటున్నా. సో ఒకసారి క్రియేట్ చేద్దాం బౌండరీని. ఓకే, సో హైరార్కీ వెళ్దాం, ఒక డమ్మీ బౌండరీ క్రియేట్ చేద్దాం. అది ఐపీ అడ్రస్ రేంజ్తో డమ్మీ బౌండరీ కాబట్టి మనకు ఐపీ అడ్రస్ క్లాస్ సి ఇద్దాం. 192.168.1.100 192.168.1.200. ఓకే, సో ఓకే, ఇప్పుడు బౌండరీ గ్రూప్ని క్రియేట్ చేద్దాం. బౌండరీ గ్రూప్ DP02 బీజీ. ఓకే, సో ఇక్కడ యాడ్ బౌండరీస్. ఓకే, ఇప్పుడు ఇక్కడ రెఫరెన్స్ ఉంది కదా, ఈ రెఫరెన్స్లో మనం ఇక్కడ ఫస్ట్ సైట్ అరేంజ్ చేసుకొని ఇక్కడ సర్వర్లో యాడ్ చేసుకోవచ్చు అన్నమాట బౌండరీ మెయిన్ డీపీస్ని. ఓకే, ఇదొక పద్ధతి బౌండరీ అరేంజ్ చేయడం. సో లేదంటే మనం డైరెక్ట్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. డీపీని మనం కాన్ఫిగర్ ఇస్తున్నాం కదా ఈ విజార్డ్లో, ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ విజార్డ్ కంప్లీట్ అయిన తర్వాత అయినా డీపీ ప్రాపర్టీస్కి వెళ్ళేసి అక్కడైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట, సేమ్ ప్రాబ్లం లేదు. సో DP2 బీజీ యాడ్ చేస్తున్నాం. ఇక్కడే క్రియేట్ చేసుకోవచ్చు కావాలంటే, ఇన్ కేస్ బౌండరీస్ రెడీగా ఉన్నాయంటే మనం బౌండరీ గ్రూప్ని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. బౌండరీస్ కూడా రెడీగా లేవంటే మళ్ళీ మనం ఇందాక చేసినట్టు బ్యాక్ వెళ్ళేసి ముందు బౌండరీస్ని మనం క్రియేట్ చేసుకోవాలి, దాని తర్వాత బౌండరీ గ్రూప్ని మనం క్రియేట్ చేసుకోవాలి. ఓకే, సరే. సో నెక్స్ట్ సమ్మరీ ఇంత రెడీగా ఉంది, ఎక్కడైతే ఏ డిస్టర్బెన్స్ లేదు. ఓకే, సో నెక్స్ట్ ఓకే అండ్ క్లోజ్. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, లాక్ ఫైల్స్ ఉన్నాయి కదా, distemgr మనం ఈ లాగ్ని చెక్ చేసుకోవచ్చు. distemgr లాగ్ ఇదైతే ప్రస్తుతం పనుకొని ఉంది, స్లీపింగ్ అంట. దాని తర్వాత నెక్స్ట్ లాగ్ ఏముంది, SMS dpmon ఎక్కడుంది, ఇది ఎక్కడుంది ఈ లాగ్. సో ఈ 2 లాగ్స్ మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ప్రస్తుతానికి ఈ లాగ్స్ ట్రిగర్ కావాలంటే టైం పడుతుంది, ఎందుకంటే అది బ్యాక్ ఎండ్లో ప్రాసెస్ చేసుకోవాలి కదా, దాని తర్వాత లాగ్స్ అయితే మనకు ట్రిగర్ అవుతాయి. ఓకే, సో ఫైన్. సో మనం వెయిట్ చేద్దాం కొంచెంసేపు. సో ఇన్స్టలేషన్ అయిపోయిన తర్వాత మనమైతే లాగ్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, సో ఇంకొక విధంగా మనం ఎక్కడ చెక్ చేసుకోవచ్చు అంటే మానిటరింగ్లో చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మానిటరింగ్ వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉంది కదా డిస్ట్రిబ్యూషన్ స్టేటస్, డిస్ట్రిబ్యూషన్ పాయింట్ కాన్ఫిగరేషన్ స్టేటస్ DP2 ఇక్కడ ఉంది. సో ఇది వచ్చేసి ప్రజెంట్ రెడ్ కలర్లో ఉంది, ఇగ్నోర్ చేయండి. ప్రస్తుతానికి స్టార్టింగ్లో ఇట్లా ఉంటుంది, దాని తర్వాత మళ్ళీ గ్రీన్ వస్తుంది అనమాట. మెసేజ్ ఉన్న చూసారు కదా, ఐఏఎస్ ఆల్రెడీ మనం చేసాం కాబట్టి ఐఏఎస్ కాన్వర్జన్ సక్సెస్ఫుల్గా అయిపోయిందంట. ఓకే,
సో 2 ఫైల్స్ని ఇది డిస్ట్రిబ్యూట్ చేసింది, ఇవి ఫెయిల్ అయినాయి, మళ్ళీ డిస్ట్రిబ్యూట్ అవుతాయి, ప్రాబ్లం లేదు. ఆ 2 ఫైల్స్ ఏమంటే ప్యాకేజ్ ఐడి 004 అండ్ 005. చూద్దాం ఒకసారి కంటెంట్ స్టేటస్లో ప్యాకేజ్ ఐడి 4 అండ్ 5. సో ఇవన్నమాట క్లయింట్ ప్యాకేజ్ అండ్ క్లయింట్ అప్గ్రేడ్ ప్యాకేజ్. సో వన్స్ నువ్వు డీపీని ఇన్స్టాల్ చేసామంటే బై డిఫాల్ట్ ఆటోమేటిక్గా ఈ 2 ఫైల్స్ డీపీకి డిస్ట్రిబ్యూట్ అయిపోతాయి. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఆటోమేటిక్గా డిస్ట్రిబ్యూట్ అయిపోతాయి రెండు కూడా. ఓకేనా, కాబట్టి ఈ రెండు కూడా డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి డీటెయిల్స్లో. ఓకే, ఇక్కడ ఏమైంది, పిక్సీ మనం ఏం చేయించలేదు కాబట్టి పిక్సీ మల్టీ క్యాష్ రెండు వచ్చేసాయి. డిపి ఇన్స్టలేషన్ కూడా సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయింది అన్నమాట. ఓకే, ఇక్కడ చెప్తుంది కదా మెసేజ్, సక్సెస్ఫుల్గా డిపి ఇన్స్టలేషన్ అప్గ్రేడ్ కంప్లీటెడ్. సో మనం వచ్చేసి ఇక్కడ చూసామంటే మనకు 2 ఫైల్స్ పడిపోయినాయి. సో SCCM కంటెంట్ లైబ్రరీ అనే ఫైల్ మీన్ ఫోల్డర్ ఒకటి, దాని తర్వాత SMS DP డాలర్ ఈ ఫోల్డర్ అన్నమాట. సో ఈ రెండు ఫోల్డర్స్ కూడా మనకు డిపిలో పడతాయి ఎప్పుడు డిపి ఇన్స్టాల్ అయిన తర్వాత. ఓకే, మీరు అడగచ్చు ఇంకా 2 ఫోల్డర్స్ ఉంటాయి కదా, మొత్తం 4 వస్తాయి కదా అని, చెప్తాది కూడా. సో మిగతా 2 ఫోల్డర్లు రావాలంటే ఏదో ఒక ప్యాకేజ్ ఆ డిపికి డిస్ట్రిబ్యూట్ కావాలి. ఓకేనా, సో ఏదో ఒక ప్యాకేజ్ డిస్ట్రిబ్యూట్ అయితేనే మిగతా 2 ఫోల్డర్లు వస్తాయి. ఇప్పుడు మనకు ఆల్రెడీ ఒక ప్యాకేజ్ ఫెయిల్ అయింది కదా, దీన్ని మనం మాన్యువల్ డిస్ట్రిబ్యూట్ చేద్దాం. ఓకేనా, సో మాన్యువల్గా డిస్ట్రిబ్యూట్ చేద్దాం. ఎర్రర్లో ఉంది కదా, సో రీడిస్ట్రిబ్యూట్. ఓకే, సో రీడిస్ట్రిబ్యూట్, ఒకసారి రిఫ్రెష్. ఇది ఎర్రర్ నుంచి ఇన్ ప్రోగ్రెస్కి వెళ్ళాలి, దాని తర్వాత డిస్ట్రిబ్యూట్ అయిపోవాలి అన్నమాట. సో దీంతో పాటు ఇంకొకటి కూడా ఉంది కదా, దాన్ని కూడా మనం రీడిస్ట్రిబ్యూట్ చేద్దాం. ఓ ఎర్రర్, రీడిస్ట్రిబ్యూట్. ఓకే, సో రిఫ్రెష్. సో మనకు వచ్చేసి 2 ఇక్కడ చూసారు కదా, ఇది ఎర్రర్ నుంచి వెళ్ళిపోయింది, ఎర్రర్ నుంచి వెళ్ళిపోయి ఇన్ ప్రోగ్రెస్కి వెళ్ళింది. ఓకే, సో ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ ఇన్ ప్రోగ్రెస్లో ఉందన్నమాట. సరే రిఫ్రెష్, కొంచెం బాగా అంటే ఇది సక్సెస్కి వెళ్ళిపోతుంది. ఓకే, సో నాకు తెలిసి ఇన్ ప్రోగ్రెస్ అంటే కాపీ అవుతుంది అనమాట. సో కాపీ అయ్యే టైంలో మనకు ఫోల్డర్స్ వచ్చేస్తాయి, చూసారు కదా, వచ్చేసినాయి. ఓకేనా, సో ఈ 2 ఫోల్డర్స్ ప్యాకేజ్ డి డాలర్ అండ్ SIG డాలర్. ఓకే, సో ఇలా మనకు ఈ 4 ఫోల్డర్స్ అనేది డిస్ట్రిబ్యూషన్ పాయింట్ ఇన్స్టాల్ అయిన తర్వాత ఆ డిపి సర్వర్లో ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. సో ఇప్పుడు ఏం చేస్తాం, డిపి సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయిపోయింది. ఓకే, ఏం ప్రాబ్లం లేదు. సో ప్యాకేజ్ కూడా సక్సెస్ఫుల్గా డిప్లాయ్ అయిపోయినాయి, ఐ మీన్ డిస్ట్రిబ్యూట్ అయిపోయినాయి, ప్రాబ్లం లేదు. ఇక్కడ స్టేటస్ కూడా గ్రీన్కి వచ్చేసింది. సో డిపి కంప్లీట్గా ఇన్స్టాల్ అయిపోయింది, ఏ ప్రాబ్లం కూడా లేదనమాట. సో లాగ్ ఫైల్స్ గురించి మాట్లాడుకున్నామంటే మనకు list.mgr.log, ఇక్కడ మనకు ఒకటి వస్తుంది థ్రెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి, మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు. ఇక్కడ టూల్స్కి వెళ్ళేసినారంటే ఫిల్టర్ ఆప్షన్ వస్తుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే కంటెంట్, ఐ మీన్ ఇక్కడ కంటెంట్స్ అని పెట్టుకొని DP02 అని పెట్టేసేయండి సర్వర్ నేమ్. ఒకే కొట్టారంటే ఓన్లీ DP02 సంబంధించిన లాగ్స్ మాత్రమే కనబడతాయి అన్నమాట. మీరు స్టార్టింగ్ నుంచి వెళ్ళచ్చు పై నుంచి. సో ఇప్పుడు వచ్చేసి మనకు DP2 ఐడి, ఇది DP ఐడి వచ్చేసి 2 అనమాట మనకు. ఓకే, సో NL పాత్ ఇక్కడ ఉంది. సో వచ్చేసి మనకు కంటెంట్ తీసుకుంటుంది, కంటెంట్ లైబ్రరీ. సో కనెక్షన్ సక్సెస్ఫుల్ కనెక్ట్ అయిపోయింది, చూసారా, ఈ క్రియేట్ అయింది అనమాట డైరెక్టరీ అనేది DP డాలర్. తర్వాత మనకు ప్రాసెసింగ్ కరెక్ట్గా జరిగింది. అకౌంట్ ఉంది కదా మనకు ఇచ్చిన అకౌంట్, SCM అకౌంట్ అనేది, అంటే ఇది సైట్ సిస్టమ్ ఇన్స్టలేషన్ అకౌంట్ అనమాట. దాంతో కనెక్ట్ అయ్యింది డిపికి, సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అవుతుంది. సో డ్రైవ్ షేర్ కూడా తీసుకునింది డి డాలర్. సో ఇలా అన్ని చేసుకొని లాస్ట్ ఎక్కడ ఉంది, ఇక్కడ సక్సెస్ఫుల్లీ వస్తుంది, సక్సెస్ఫుల్లీ మేడ్ కనెక్షన్.
అప్గ్రేడ్ ప్యాకేజ్, అప్డేటెడ్ ప్యాకేజ్. ఓకేనా? సో ఇలా అనమాట, సక్సెస్ఫుల్గా ఫినిష్ అయిపోయింది. సో ఫినిష్డ్, గెట్ కంటెంట్ లైబ్రరీ ఫినిష్ అయిపోయింది, ఫినిష్డ్ డిప్ యూసేజ్ డ్రైవర్స్ ఫినిష్డ్. ఓకే, సో ఇది మనకు డిపి. ఓకే, సో మనకైతే డిపి ఇన్స్టాల్ అయిపోయింది సక్సెస్ఫుల్గా, ఏం ప్రాబ్లం లేదు. సో మీకు వచ్చేసి ఇప్పుడు బ్యాక్ ఎండ్ స్టఫ్ చూద్దాం. ఓకేనా? సో బ్యాక్ ఎండ్ స్టెప్స్ అంటే ఏంది? డిపి విజర్డ్ క్లోజ్ చేసిన దగ్గర నుంచి డిపి సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయ్యేంత వరకు, కంటెంట్స్ అన్నీ వచ్చేంత వరకు బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుంది, ఓకే, బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతుంది. సో అది ఏం జరుగుతుందో చూద్దాం ఇప్పుడు. సో ఆల్రెడీ మైక్రోసాఫ్ట్ ఓడే మనకు ఏ విధంగా జరుగుతుంది బ్యాక్ ఎండ్లో అని చెప్పేసి ఇచ్చాడు అనమాట కంప్లీట్గా. సో మనం ఇప్పుడు ఇది చూద్దాం. ఓకేనా? సో మీరు ఇక్కడికి వెళ్ళొచ్చు, కమ్యూనిటీలో డాక్యుమెంటేషన్ ఉంటుంది. ఇక్కడ మనకి ఇలా డాక్యుమెంటేషన్ అయితే ఉంది. సో మీకు ఇలా డాక్యుమెంటేషన్ రావాలో అన్నారంటే మీరు ఏం చేయాలంటే అడ్మిన్ ట్యాబ్లో ఇక్కడ ఉంది కన్సోల్ ఎక్స్టెన్షన్స్ అనమాట. ఇక్కడ మీరు ఈ WebView 2 ఎక్స్టెన్షన్ అనేది ఎనేబుల్ అయి ఉండాలి, ఇన్స్టాల్ అయి ఉండాలి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, ఇది ఇక్కడ ఇన్స్టాల్ అయిందంటేనే మీకు డాక్యుమెంటేషన్ కనిపిస్తుంది కమ్యూనిటీలో, లేకపోతే కనపడవు. సో కమ్యూనిటీ డాక్యుమెంటేషన్. సో మనం వచ్చేసి ఏ డాక్యుమెంట్ కావాలా మనకు అంటే ట్రబుల్ షూటింగ్ డాక్యుమెంట్ కావాలి. మనం మెయిన్ డాక్యుమెంట్కి వెళ్దాం. ఓకేనా? సో నేను క్లిక్ చేసామంటే మనకు మెయిన్ డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి కంటెంట్ మేనేజ్మెంట్ ఇప్పుడు దగ్గర ఇన్స్టాల్ అండ్ కాన్ఫిగర్ డిస్ట్రిబ్యూషన్ పాయింట్. ఓకే, దీన్ని ఎక్స్పాండ్ చేస్తున్నా. సో మీరు గుర్తుపెట్టుకోండి, కంటెంట్ మేనేజ్మెంట్కి వచ్చిన తర్వాత ట్రబుల్ షూట్ కంటెంట్ డిస్ట్రిబ్యూషన్లో ఇన్స్టాల్ అండ్ కాన్ఫిగర్ టీపీస్ ఉన్నాయి. సో మనకి ఏం కావాలి? ఇన్స్టలేషన్ ఒకటే కావాలి. ఓకేనా? సో ఏం జరిగింది బ్యాక్ ఎండ్లో అని తెలుసుకోవాలంటే మనం దీన్ని రెఫర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏముంది? డిపి ఇన్స్టలేషన్. సో డిపి ఇన్స్టలేషన్ ఇన్వాల్వ్స్ ది స్టెప్స్ లిస్టెడ్ బిలో. ఓకే, సో ఎప్పుడు ఇది వన్స్ విజార్డ్ క్లోజ్ అయిన తర్వాత, ఇక్కడ ఉంది ఆల్రెడీ చెప్పాడు. దీస్ స్టెప్స్ కవర్ ఏ టిపికల్ డిపి ఇన్స్టలేషన్ ఇనిషియేటెడ్ ఫ్రమ్ ది కన్సోల్ ఆఫ్టర్ ది అడ్మినిస్ట్రేటర్ హ్యాస్ ఫినిష్డ్ ది డిపి ఇన్స్టలేషన్ విజార్డ్. ఓకేనా? సో నేను ఆల్రెడీ చెప్పున్నా కదా, సో వన్స్ విజార్డ్ క్లోజ్ చేసిన తర్వాతే మనకు స్టార్ట్ అవుతాయి ఇన్స్టలేషన్. కాబట్టి ఆ డిపి ఇన్స్టలేషన్ విజార్డ్ అనేది క్లోజ్ అయిన తర్వాత బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతుంది అనేది ఇక్కడ చెప్పాడు అనమాట. ఓకే, ఈచ్ స్టెప్ డిస్క్రైబ్డ్ ఫాలోడ్ బై అన్ ఎగ్జాంపుల్, ఓకే, ఆఫ్ హౌ స్టెప్స్ కెన్ బి వాంటెడ్ బై ది ఎగ్జామినేషన్ ఆఫ్ ది అసోసియేటెడ్ లాగ్ ఫైల్ అనమాట. సో లాగ్ ఫైల్స్ కూడా ఇక్కడ ఇచ్చాడు ఎలా ఉంటుందని చెప్పేసి. ఇఫ్ యూ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ విత్ డిపి, ఒకవేళ డిపి ఇన్స్టలేషన్లో మీకు ఏమన్నా ఇష్యూ వచ్చాయంటే ఇక్కడ మీరు ట్రబుల్ షూట్ చేసుకోవచ్చు అనమాట. వీడు చెప్పిన దాని ప్రకారం ఫాలో అయ్యారంటే మీకు ఆ లాగ్స్ ఓపెన్ చేసుకుంటూ వెళ్ళారంటే ఇన్ కేస్ టీవీ మీకు ఏమైనా ఫెయిల్ వచ్చినప్పుడు ఎందుకు ఫెయిల్ అయిందో మీకు క్లియర్గా ఐడియా వస్తుంది అనమాట. ఇక్కడ మనకు లాగ్ ఫైల్స్ కూడా ఎగ్జాక్ట్గా మనకు చెప్పాడు ఎక్కడ ఏం చూడొచ్చు అని. ఐ హోప్ మీకు ఈ వీడియో క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. సో ఎక్కడన్నా అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకోండి. ఓకే, సో మనం నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు సీ యూ సూన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.